హలో ఆల్. పాలిటీలో మన నెక్స్ట్ క్లాస్ రూరల్ అండ్ అర్బన్ గవర్నెన్స్ గురించి. ఇది మన 6th వీడియో అవుతుంది, రైట్? దీని తర్వాత ఇంకొక 4 వస్తాయి హార్డ్లీ. దాంతో మీ పాలిటీ మొత్తం అయిపోతుంది అకార్డింగ్ టు సిలబస్. ఆల్రైట్. ఈ వీడియో కొంచెం లాంగ్ అవ్వచ్చు, నాకు కూడా తెలీదు అవుట్పుట్ ఎంత వస్తుందో, బికాస్ టాపిక్ పెద్దది. బట్ ఒకవేళ పెద్దగా అయింది అనుకోండి, 1.5 1.25లో పెట్టుకొని వింటే మీకు ఇంకా ఫాస్ట్గా రివిజన్ అవుతుంది, మీ టైం సేవ్ అవుతుంది. అయితే మనము యాక్చువల్గా లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అంటే ఏంటి? లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ మనకి ఫెడరల్ ఫెడరల్ అని చాలాసార్లు చూసాం కదా. ఇండియా ఫెడరల్ అని సెంటర్లో ఒక గవర్నమెంట్ ఉంది, ప్రతి స్టేట్కి వాళ్ళ వాళ్ళ స్టేట్ లెవెల్లో గవర్నమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇంకొంచెం కిందికి దిగితే మనకి మున్సిపాలిటీస్, పంచాయత్స్ ఉంటాయి చూడండి. ఈ మున్సిపాలిటీస్ అండ్ పంచాయత్స్ వీటిని మనం లోకల్ బాడీస్ అని అంటాం. వీళ్ళు వాళ్ళకి కావాల్సిన ఫంక్షన్స్, వాళ్ళ రిక్వైర్మెంట్స్, వాళ్ళ ట్యాక్స్ లెవీయింగ్ ఓన్గా చేసుకుంటున్నారు అనుకోండి, దాన్ని లోకల్ గవర్నెన్స్ అని అంటాము. చూడండి, మనం ఎగ్జాంపుల్, ఎప్పుడు సెంటర్లో ఒక గవర్నమెంట్ ఉండి ఇండియా అంతా కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం. బికాజ్ ఇంత పెద్ద కంట్రీ, ఇంత డైవర్సిటీ, ఒక స్టేట్ ఇంకొక స్టేట్ లాగా ఉండదు. బట్ సెంట్రల్లో మాత్రం ఒకటే గవర్నమెంట్. వాళ్ళకి అన్ని నీడ్స్ ఎట్లా తెలుస్తాయి, జనాలకి ఏం కావాలి, ఎస్పెషల్లీ గ్రాస్ రూట్ లెవెల్లో ఊర్లలో ఉన్న జనాలకి ఏం కావాలి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, అక్కడెక్కడో ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి తెలుస్తుందా? అంత పవర్ అంతా అక్కడే కాన్సన్ట్రేట్ అయితే నడుస్తుందా? అవ్వదు. అందుకే మనం పవర్ డివాల్వ్ చేయాలి, కిందికి పంపించాలి. సరే, ఫస్ట్ సెంటర్ నుంచి ఆయా స్టేట్స్కి వెళ్ళినాయి. ఇప్పుడు స్టేట్స్ బాధ్యత అన్నమాట. స్టేట్స్ కూడా లోకల్ బాడీస్కి వాళ్ళ వాళ్ళ పవర్స్ డివాల్వ్ చేయాలి. దాన్నే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని అంటారు. ఓకే, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే గ్రాస్ రూట్ లెవెల్లో, అంటే అంత గ్రౌండ్ లెవెల్లో నుంచి రూరల్ డెవలప్మెంట్ తీసుకురావాలి, మనం డెమోక్రసీని బిల్డ్ చేయాలి అని చెప్పి. అయితే మనము 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992, ఈ యాక్ట్ గురించి చాలా ఎలాబరేట్ గా చదువుతాం. ఎందుకంటే ఈ యాక్ట్ ద్వారానే ఈ పంచాయతీకి, ఈ పంచాయతీ రాజ్ సిస్టమ్ కి మనకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది వచ్చిందనమాట. చూడండి, కాన్స్టిట్యూషనల్ ఒక బాడీ ఉందనుకోండి, దానికి ఇంకొక లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఎస్, ఇప్పుడు ఒక చట్టం ద్వారా ఏర్పడ్డ బాడీ అనుకోండి, ఆ చట్టం మారిస్తే మళ్ళీ చట్టం మారిపోయాయి, అంతేనా? ఇప్పుడున్న చట్టం రేపు ఉండదు, మళ్ళీ 10 ఏళ్ళ కొత్త చట్టాలు వస్తాయి. ఇట్లుండొద్దు. టెంపరీగా పర్మనెంట్ గా ఉండాలంటే మనకు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఉండాలి, దానికి ఇంకా పక్కాగా ముద్ర అన్నమాట. సో మనకి 1992లో ఈ పంచాయతీ రాజ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది. గుర్తు పెట్టుకోవాలి యాక్ట్ అండ్ ది ఇయర్. అయితే మనకి 3 లిస్టులు ఉన్నాయి కదా, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఏ లిస్ట్ కి వస్తుంది? స్టేట్ గవర్నమెంట్ లిస్ట్ కి వస్తుంది. సో గుర్తు పెట్టుకోండి, ఇదొకటి. నెక్స్ట్, ఇప్పుడు మనం ఎవల్యూషన్ చూద్దాం. అసలు ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ ఎట్లా ఎవాల్వ్ అయింది? ఫస్ట్ పంచాయతీరాజ్ సిస్టమ్ చూస్తాము, దాని తర్వాత మున్సిపాలిటీస్ గురించి చూస్తాము. ఈ రెండు కలిపితే మనం లోకల్ బాడీస్ అంటున్నాం. ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీరాజ్ చూస్తే దీనికోసం కొన్ని కమిటీస్ ని పెట్టారనమాట. టైంకి ఆయా కమిటీస్ పెట్టి వాళ్ళ రికమెండేషన్స్ ని విన్నారు. అలా ఫస్ట్ పెట్టిన కమిటీ ఏంటి? బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. పేరు చాలా ఇంపార్టెంట్. ఓకే, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఏ ఇయర్ లో పెట్టారు? 1957లో. యాక్చువల్లీ ఇది పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే, ఈ కమిటీకి జస్ట్ ముందు 1952లో ఒక కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒకటి తీసుకొచ్చారు. 1953లో నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్. ఈ రెండు ప్రోగ్రామ్స్ ఏంటంటే ఇట్లా గ్రాస్ రూట్ పార్టిసిపేషన్, కమ్యూనిటీ లెవెల్లో డెవలప్మెంట్, దానికోసం తీసుకొచ్చారు. అసలు ఇవి ఎట్లా పనిచేసినాయి, ఇవి ఎంత ఎఫెక్టివ్ గా పనిచేసినాయి అని తెలుసుకోవడానికి, ఆ రిపోర్ట్ ఇవ్వడానికి బల్వంత్ రాయ్ మెహతా కమిటీని పెట్టారు. తెలుసుకుని ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వండి, ఇంప్రూవ్మెంట్స్ చెప్పండి అని. బల్వంత్ రాయ్ మెహతా వాళ్ళు ఏం సజెషన్స్ ఇచ్చారో మనకు చాలా ఇంపార్టెంట్, ఒక్కొక్క పాయింట్ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ 3 టైర్ పంచాయతీ రాజ్ సిస్టమ్ ఉండాలి అని చెప్పారు. 3 టైర్ అంటే ఒకటి విలేజ్ లెవెల్లో, ఒకటి బ్లాక్ లెవెల్లో, ఒకటి డిస్ట్రిక్ట్ లెవెల్లో. విలేజ్ లెవెల్లో ఏముంటది? గ్రామ్ పంచాయత్. మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ప్రతి ఊరికి. బ్లాక్ లెవెల్లో ఏముంటది? పంచాయత్ సమితి ఉండాలంట. డిస్ట్రిక్ట్ జిల్లా లెవెల్లో ఏముండాలి? జిల్లా పరిషత్ ఉండాలి. ఇది బల్వంత్ రాయ్ మెహతా వాళ్ళు 3 టైర్ సిస్టమ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏం సజెస్ట్ చేశారంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉండాలి అని చెప్పారు. దేనికి దేనికి ఇండైరెక్ట్ అంట? బ్లాక్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇండైరెక్ట్ గా ఉండాలంట. గ్రామ్ పంచాయత్ లెవెల్లో డైరెక్ట్ గా ఉండాలంట. ఇక్కడ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ అంటే డైరెక్ట్ గా పీపుల్ చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు అని.
ఓకే, అంటే ప్రాపర్ ఎలక్షన్స్ తో ఇది. ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ అంటే ఈధర్ ఒక సెపరేట్ కమిటీ పెట్టి వాళ్ళు ఎన్నుకోవడమా, లేదా హాఫ్ ఎలక్టెడ్ హాఫ్ నామినేటెడా, అలా అన్నమాట. అయితే ఇంకేనేం చెప్పారు అంటే ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్, ఈ యాక్టివిటీస్ అన్నీ మనం పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చేసేయాలి. అంటే వాళ్ళకి ఏం ప్లాన్స్ కావాలో వాళ్ళే, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వాళ్ళే డిసైడ్ చేసుకునేటట్టు. ఇక్కడ మధ్యలో రోల్ ఆఫ్ పంచాయతీ సమితి, ఈ మధ్యలో ఉన్న బాడీ ఉంది చూసారా, ఇది ఎగ్జిక్యూటివ్ బాడీ ఉండాలి అంటున్నాడు బల్వంత్ రాయ్. అంటే ఇదేమో ఎగ్జిక్యూటివ్ బాడీ ఉండాలంట, ఈ జిల్లా పరిషత్ ఏమో సూపర్వైజరీ బాడీగా ఉండాలంట. అంటే ఒక అడ్వైజ్ ఇస్తూ అడ్వైజరీ బాడీ సూపర్విజన్ చేసేటట్టు జిల్లా పరిషత్ ఉండాలి. మెయిన్ పనులు చేసిన ప్లాన్స్ అవన్నీ ఎగ్జిక్యూట్ చేయాలి, అమలులోకి తీసుకురావాలి కదా, అది పంచాయతీ సమితి చేయాలంట. నెక్స్ట్ ఈ జిల్లా పరిషత్ ఏదైతే ఉందో దానికి ఎవరు చైర్మన్ గా ఉండాలంట, డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్ గా ఉండి అన్ని చూసుకోవాలంట, ఈ సూపర్వైజరీ ఫంక్షన్స్ అన్ని. నెక్స్ట్ ఈ స్టేట్ గవర్నమెంట్స్ నుంచి లోకల్ బాడీస్ కి జెన్యున్ గా ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఉండాలి అని చెప్తున్నారు బల్వంత్ రాయ్. ఏదో పైన ఇచ్చేసి పవర్ మిగతాదంతా ఫైనాన్సెస్ వాళ్ళు కంట్రోల్ చేయడం కాదు, ట్రూ పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి అని. అట్లనే అడిక్వేట్ రిసోర్సెస్ ఇవ్వాలి. ఇప్పుడు సెంటర్ నుంచి స్టేట్ కి ట్యాక్స్ వస్తున్నాయి కదా, అరౌండ్ 41% పూల్ ఆఫ్ ట్యాక్సెస్ ని అన్ని స్టేట్స్ కి డివైడ్ చేస్తారు కదా. అట్లనే ఆ వచ్చిన మనీలో నుంచి స్టేట్ వాళ్ళు ఈ లోకల్ గవర్నమెంట్స్ కూడా కొంత పెట్టి ఇచ్చేసేయాలి, ఎప్పటికప్పుడు అడిక్వేట్ రిసోర్సెస్ ఇవ్వాలి. బికాస్ ఫండ్స్ రాకుండా వాళ్ళు డబ్బులు ఎట్లా, ఐ మీన్ పనులు ఎట్లా చేయించుకుంటారు, రోడ్లు వేయించుకోవాలి, నాలాలు వేయించుకోవాలి, డ్రైనేజ్ వేయించుకోవాలి, ఇవన్నీ పనులు చేసుకోవాలి కదా. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకా ఇంకా ఫర్దర్ డెవల్యూషన్ ఆఫ్ అథారిటీ చేయాలి అని. సో వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ని నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్టీసీ వాళ్ళు 1958 లో యాక్సెప్ట్ చేసి ఒక్కొక్కటిగా మెల్లగా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసారు. అయితే ఇంప్లిమెంటేషన్ చూద్దాము. మనకి బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఎప్పుడు వచ్చింది, 1957 లో, కరెక్ట్. అయితే రాజస్థాన్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ అన్నమాట టు ఎస్టాబ్లిష్ పంచాయతీ రాజ్. మనకు అడుగుతారు విచ్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ అంటే రాజస్థాన్. డేట్ అడిగారు అనుకోండి, గాంధీజీ బర్త్డే October 2nd 1959. ఏ ప్లేస్ అని అడిగారు అనుకోండి, నగౌర్. నగౌర్ డిస్ట్రిక్ట్ ఇది రాజస్థాన్ లో. ఓకే, సరే ఫస్ట్ రాజస్థాన్, మరి సెకండ్ ఎవరు, ఆంధ్రప్రదేశ్. సేమ్ ఇయర్ లో 1959 లోనే, బట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే రాజస్థాన్. ఇంకా దాని తర్వాత ఇండియా అంతా యూనిఫామ్ గా యాక్సెప్ట్ చేయలేదు మళ్ళా. రాజస్థాన్ వాళ్ళేమో 3 టైర్ పెట్టుకున్నారు, ఎట్లా గ్రామ పంచాయత్, పంచాయత్ సమితి, జిల్లా పరిషత్. తమిళనాడులోనేమో జస్ట్ 2 టైర్, అంటే గ్రామ్ లెవెల్లో లేదా జిల్లా లెవెల్లో. వెస్ట్ బెంగాల్లో అయితే ఇక మరి 4 టైర్ అన్నమాట. సో ఎవరికి వాళ్ళు ఆ స్టేట్ లో వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ కంఫర్ట్ తగ్గట్టు వాళ్ళు పంచాయతీరాజ్ సిస్టమ్ అయితే పెట్టుకున్నారు. అంటే మీనింగ్ ఏంటి, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కి పవర్స్ అండ్ రిసోర్సెస్ అనేవి వాళ్ళు మెల్లమెల్లగా డివాల్వ్ చేశారు. అయితే మనకి ఈ కమిటీస్ అండ్ కమిషన్స్ చాలా ఇంపార్టెంట్, ఎప్పుడెప్పుడు వచ్చాయి, ఏవి వచ్చాయి అని చెప్పేసి. మెయిన్వి మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఇట్లా బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, జీవీకే రావు కమిటీ, ఇవన్నీ మనం చూద్దాము. ఈ కాకుండా కూడా కొన్ని కొన్ని స్టడీ టీమ్స్, స్టడీ కమిటీస్ ఫామ్ అయ్యాయి అనమాట. ఐ డోంట్ నో గ్రూప్ 2 లో ఇంత డీప్ గా వెళ్తారో లేదో అని, బట్ ఛాన్స్ ఎందుకు తీసుకోవడం, నేను పైన పేర్లు చెప్తూ వెళ్తా, వీలైన కాడికి గుర్తు పెట్టుకోండి, ఓకేనా. ఫస్ట్ ఇది విఆర్ రావు కమిషన్. ఇది ఎప్పుడు వచ్చింది, 1960లో. దేని గురించి, పంచాయత్ స్టాటిస్టిక్స్ గురించి చదవడానికి. నెక్స్ట్ ఎస్డి మిశ్రా, ఇది ఎప్పుడు వచ్చింది, 1961. ఇది పంచాయత్ అండ్ కోఆపరేటివ్స్ గురించి చదవడానికి. నెక్స్ట్ వి ఈశ్వరన్ కమిటీ, ఇది కూడా 1961 లోనే, పంచాయతీరాజ్ అడ్మినిస్ట్రేషన్ గురించి చదవడానికి స్టడీ టీమ్ అన్నమాట. జిఆర్ రాజగోపాల్, వీళ్ళు దేని గురించి, న్యాయ పంచాయత్స్ అంటే వాళ్ళ ఓన్ లెవెల్లో డిస్ప్యూట్ సాల్వింగ్ అన్నమాట. ప్రతిసారి కోర్టులకి ట్రైబ్యునల్కి ఎక్కడ తిరుగుతారు ఊరోళ్ళు, అందుకని న్యాయ పంచాయత్. ఇది 1962లో వచ్చింది. నెక్స్ట్ ఆర్ఆర్ దివాకర్, ఇదేంటి, గ్రామ్ సభ. మనకి విలేజ్ లెవెల్లో కొంతమంది ఎల్డర్స్ అందరూ కూర్చొని ఒక సభ ఫామ్ అవుతారు కదా, గ్రామ్ సభ. మీ ఊర్లో ఎప్పుడైనా చూసారా, మీటింగ్లు పెట్టుకొని డిసైడ్ చేసుకుంటారు నెక్స్ట్ ఏం కట్టుకుందాము, పైసలు ఎక్కడ పెట్టుకుందాము అని చెప్పి. అది 1963, ఆర్ఆర్ దివాకర్. నెక్స్ట్ ఎం లక్ష్మీ కృష్ణయ్య, ఇదేంటి, బడ్జెటింగ్ అండ్ అకౌంటింగ్ స్ట్రక్చర్ ఆఫ్ పంచాయతీరాజ్, 1963లో. నెక్స్ట్ కె సంతానం, ఇది 2 సార్లు వేశారు సంతానం కమిటీ, 1963లో వేశారు, 1965లో వేశారు. 63లోనేమో ఈ పంచాయత్ యొక్క ఫైనాన్స్ గురించి తెలుసుకోవడానికి, 65 ఏమో పంచాయతీ రాజ్ యొక్క ఎలక్షన్స్ గురించి స్టడీ చేయడానికి. ఓకే, దాని తర్వాత ఇంకా జస్ట్ పేర్లు చెప్తాను. ఆర్కే ఖన్నా, జి రామచంద్రన్, వి రామనాథన్,
ఎన్ రామకృష్ణయ్య, శ్రీమతి దయా చౌబే. ఐ డోంట్ థింక్ గ్రూప్ 2లో ఇంత డీటెయిల్గా వెళ్తారని, బికాస్ మెయిన్ కమిటీస్ అన్ని మనం పాయింట్స్ సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవేంటంటే స్టడీ గ్రూప్స్ అన్నమాట, ఏది పంచాయత్ మీద తెలుసుకోవడానికి. సరే, మనకి ఫస్ట్ మెయిన్ కమిటీ ఏది, బల్వంత్ రాయ్ కమిటీ అయిపోయింది. అందులో ఆయన మెయిన్ రికమెండేషన్స్ ఏం చెప్పారో అవన్నీ మనం చూసాం. నెక్స్ట్ చూద్దాం, బల్వంత్ రాయ్ కమిటీ వచ్చిన 20 ఏళ్ల తర్వాత, ఎగ్జాక్ట్లీ అదేమో 1957లో వచ్చింది కదా. ఆఫ్టర్ 20 ఇయర్స్ 1977లో వచ్చిన నెక్స్ట్ ఇంపార్టెంట్ కమిటీ ఏంటంటే అశోక్ మెహతా కమిటీ. అశోక్ మెహతా కమిటీ, వీళ్ళ రికమెండేషన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ రికమెండేషన్ ఏంటంటే, ఈయనేం చెప్తున్నాడు, 2 టైర్ సిస్టమ్ ఉండాలి అని చెప్తున్నాడు. చూడండి, బల్వంత్ రాయ్ మెహతానేమో 3 టైర్ అన్నాడు, అశోక్ మెహతానేమో 2 టైర్ అంటున్నాడు. ఎక్కడెక్కడ ఉండాలంట, డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా పరిషత్ ఉండాలంట, ఈ విలేజెస్ లెవెల్లోనేమో మండల్ పంచాయత్ ఉండాలంట. ఎందుకంటే ఈ గ్రూప్ ఆఫ్ విలేజెస్ అన్ని ఒక మండల్ లాగా అంటాం కదా, అట్లా గ్రూప్ అంతా కలిపి మండల్ పంచాయత్స్ ఉండాలి. ఇట్లా ఓన్లీ 2 టైర్స్ సరిపోతుందంట. ఈ మండల్ పంచాయతీ వాటి అండర్ కంట్రోల్లో ఉన్న విలేజ్ అన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చూడాలంట. నెక్స్ట్, డిస్ట్రిక్ట్ లెవెల్ డీసెంట్రలైజేషన్ అని మాట్లాడుతున్నాడు ఈయన. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి, ఏది మన కలెక్టర్ లెవెల్ నుంచి సూపర్విజన్ ఉండాలి. ఠీకే, గ్రాస్ రూట్ నుంచి, పంచాయత్ నుంచి కాదు, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి డీసెంట్రలైజేషన్, సూపర్విజన్ ఇదంతా ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, జిల్లా పరిషత్ అనేది ఎగ్జిక్యూటివ్ బాడీ లాగా ఉండాలి అని. ఇందాక బల్వంత్ రాయ్ ఏం చెప్పాడు, పంచాయత్ సమితి అనేది ఎగ్జిక్యూటివ్ బాడీ లాగా ఉండాలి. అంటే ఆ ప్లాన్స్ యాక్టివిటీస్ చేసుకుంటారు కదా, వాటిని ఇంప్లిమెంట్ చేసే బాడీ, అమలు పరిచే బాడీ. ఇక్కడ అశోక్ మెహతా ఏం చెప్తున్నాడు, జిల్లా పరిషదే ఉండాలి ఎగ్జిక్యూటివ్ బాడీ లాగా అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఆల్ లెవెల్స్ ఆఫ్ పంచాయత్ ఎలక్షన్స్లో, పంచాయత్కి ఎలక్షన్స్ జరుగుతాయి కదా, అక్కడ పొలిటికల్ పార్టీస్ వచ్చి పార్టిసిపేట్ చేయాలి అని చెప్తున్నాడు అశోక్ మెహతా. నెక్స్ట్, ఎప్పటికప్పుడు సోషల్ ఆడిటింగ్ ఉండాలి అని చెప్తున్నాడు. సోషల్ ఆడిటింగ్ అంటే ఏంటంటే సింపుల్గా, ఇప్పుడు కొన్ని రిసోర్సెస్, ఫండ్స్ వస్తాయి కదా, అవి నిజంగా ఆ పనులకి ఖర్చు పెట్టారా. ఇప్పుడు రోడ్లు వేయడానికి ఇన్ని కోట్లు, ఇది ప్రతి ఇంటికి హౌస్ ట్యాప్ కనెక్షన్కి ఒకటి, బోర్వెల్స్కి ఇంత, ఇలా స్కీమ్కి డబ్బులు ఇస్తారు కదా, కరెక్ట్గా డబ్బులు దానికి స్పెండ్ అయినాయా, ఎక్కువ స్పెండ్ చేసారా, లేకపోతే మిడిల్ మెన్ ఎవరైనా తినేసారా, ఇట్లాంటిదంతా సోషల్ ఆడిటింగ్. సో సోషల్ ఆడిటింగ్ ఉండాలి, రెగ్యులర్గా ఉండాలి అని చెప్తున్నాడు ఎవరు, అశోక్ మెహతా. సూపర్ సెషన్ రెస్ట్రిక్షన్స్. సూపర్ సెషన్ రెస్ట్రిక్షన్స్ అంటే, ఒకవేళ ఒక ఊర్లో కానీ ఒక ప్లేస్లో పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్లో వీకర్ రిప్రజెంటేషన్ ఉన్నా కూడా, అంటే ఈ వీకర్ సెక్షన్స్ యొక్క రిప్రజెంటేషన్స్ లేకపోయినా, ఫండ్స్ సరిగ్గా లేకపోయినా, రిసోర్సెస్ సరిగ్గా లేకపోయినా, ఒకవేళ స్టిల్ స్టేట్ గవర్నమెంటే హోల్డ్ చేస్తుంది అనుకోండి, మ్యాక్స్ టు మ్యాక్స్ 6 నెలల వరకే స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండాలి. బట్ 6 నెలల లోపు మళ్ళీ ఎలక్షన్స్ పెట్టేటట్టు చూడండి, జనాలు వచ్చేటట్టు చూడండి. అంటే ఫర్ ఎనీ రీజన్ వల్ల ఇది ఫంక్షనింగ్ అవ్వట్లేదు, ఆగిపోయింది అనుకోండి వర్కింగ్ బాడీ పంచాయతీ రాజ్ అనేది, ఎప్పటికప్పుడు మళ్ళీ జనాలను పిలిచి ఎలక్షన్స్ పెట్టి 6 నెలల లోపే కొత్త బాడీ ఫామ్ అయ్యేటట్టు చూడండి అని. సో సూపర్ సెషన్ పీరియడ్ అనేది 6 నెలల కంటే ఎక్కువ ఉండదు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, వీళ్ళు కూడా చెప్తున్నారు న్యాయ పంచాయత్స్ అని. న్యాయ పంచాయత్స్ అంటే ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం కోసం వాళ్ళ డెవలప్మెంటల్ పంచాయత్స్ అన్నమాట. కాకపోతే ఈయన చెప్పే పాయింట్ ఏంటంటే, న్యాయ పంచాయత్కి హెడ్ ఆ ఊర్లో పెద్ద మనిషి, సర్పంచ్ ఇట్లా కాకుండా ఒక క్వాలిఫైడ్ జడ్జిని పెట్టండి. ఒక జడ్జి ఉంటేనే కదా జనాలు వస్తారు జస్టిస్ కోసం. అదే ఊర్లో ఉన్న పెద్ద మనుషుల్ని పెడితే వస్తారా, రారు. నెక్స్ట్, ఎలక్షన్ ఆర్గనైజేషన్. ఎప్పటికప్పుడు స్టేట్ యొక్క చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, ఈఓ, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఈ పంచాయతీ రాజ్ వాళ్ళకి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తూ ఉండాలి. ఎవరిని కన్సల్ట్ చేసి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళని కన్సల్ట్ చేసి. సో అడిగారు అనుకోండి, పంచాయతీ రాజ్ ఎలక్షన్ ఎవరు కండక్ట్ చేస్తారంటే స్టేట్ యొక్క చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. ఓకే, స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెపరేట్ బాడీ ఉంటుంది, దానికి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. నెక్స్ట్, అశోక్ మెహతా ఏం చెప్తుందంటే, ఎప్పటికప్పుడు డెవలప్మెంటల్ స్టాఫ్ని జిల్లా పరిషత్ దగ్గరికి పంపించండి, ట్రాన్స్ఫర్ చేయండి. డెవలప్మెంటల్ స్టాఫ్ అంతా జిల్లా పరిషత్ కంట్రోల్లో ఉండాలి. నెక్స్ట్, వాలంటరీ ఆర్గనైజేషన్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాళ్ళు బాగా పనిచేసి ఈ పంచాయతీ రాజ్కి అవేర్నెస్, పబ్లిక్ సపోర్ట్ పెరిగేలాగా చూడాలి. మళ్ళీ స్టేట్ మినిస్టర్, పంచాయతీ రాజ్ మినిస్టర్ అని ఒకతన్ని స్టేట్ లెవెల్లో అపాయింట్ చేయండి, ఒక స్టేట్ మినిస్టర్ని పెట్టండి. నెక్స్ట్, ఎస్సీ అండ్ ఎస్టీస్కి వాళ్ళ ప్లేసెస్లో వాళ్ళ పాపులేషన్కి తగ్గట్టు సీట్స్ని రిజర్వ్ చేయండి ఎస్సీ ఎస్టీస్కి. మళ్ళీ లాస్ట్గా కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ ఇవ్వండి.
దేనికి? పంచాయతీకి రాజ్‌కి అని చెప్తున్నారు. ఎవరు? అశోక్ మెహతా. చూడండి మనం ఏ ఇయర్ గురించి మాట్లాడుతున్నాం? 1977. మన కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఎప్పుడొచ్చింది? 1992 73rd అమెండ్మెంట్. స్టార్టింగ్‌లోనే చూసినాం గదా! సో, ఇంకా 20 ఏళ్ల కిందనే ఉన్నారనమాట. అందుకే కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వండి పంచాయతీ రాజ్‌కి కూడా. అప్పుడు ఇస్తే ఏమవుతది? ఇట్లా ఊ అంటే ఆ అంటే చట్టాలు తెచ్చి మార్చుడు అట్లా ఉండదు. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఇక పర్మనెంట్ బాడీ అన్నట్టు. పర్మనెంట్ ఇన్ క్యారెక్టర్ అయిపోతది గదా! సో, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వండి అని చెప్పేసి. నెక్స్ట్ జీవీకే రావు కమిటీ. దీని తర్వాత ఫస్ట్ బల్వంత్ రాయ్ వచ్చారు 1957లో, అశోక్ మెహతా 1977లో, నెక్స్ట్ జీవీకే రావు కమిటీ 1985. ఈ జీవీకే రావు కమిటీ ఏం చెప్పారు అంటే జిల్లా పరిషత్కి పివోటల్ రోల్ ఇవ్వాలి. ఏదైతే డెమోక్రటిక్ డిసెంట్రలైజేషన్ అంటే ఈ మేనేజ్మెంట్ బాడీ అని మాట్లాడుతున్నాం కదా, అది పంచాయత్ సమితికో గ్రామ పంచాయత్కో కాదు, జిల్లా పరిషత్కి ఇవ్వాలంట జీవీకే రావు చెప్తున్నారు. నెక్స్ట్ లోకల్ ప్లానింగ్ బాధ్యతలన్నీ వాళ్ళకే ఇచ్చేసేయండి. ఏ లెవెల్లో వాళ్ళకి ఇచ్చేసేయండి. వాళ్ళే ప్లాన్స్ చేసుకుంటారు, వాళ్ళే మానిటర్ చేసుకుంటారు, ఇంప్లిమెంట్ చేసుకుంటారు అని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేట్ లెవెల్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు స్టేట్ లిస్ట్ లో మనకి చాలా స్టేట్ లెవెల్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, అందులో కొన్ని తీసుకెళ్లి లోకల్ బాడీస్కి ఇచ్చేసేయండి, వాళ్ళే చేసుకుంటారు. అంటే ఏమంటుండంటే మెల్లగా డీసెంట్రలైజ్ చేయండి. స్టేట్ లిస్ట్ లో ఏమేమైతే ఫంక్షన్స్ రిసోర్సెస్ ఉంటాయో అవి ఇచ్చేసేయండి. అప్పుడు ఇంకా బాగా డెవలప్మెంట్ వస్తుంది అని చెప్తున్నారు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఈయన దాంట్లో ఏంటంటే ఒక కొత్త పోస్ట్ ని క్రియేట్ చేయమంటున్నాడు. ఏంటది? డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్. ఈ కొత్త పోస్ట్ దేనికోసం అంటే ఈ జిల్లా పరిషత్ ఏదైతే ఉందో దీనికి సిఇఓ లాగా పనిచేస్తాడు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాగా పనిచేయడానికి డిడిసి, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్. ఓకే, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈయన కంట్రోల్లో ఉండాలంట. నెక్స్ట్ ఎప్పటికప్పుడు రెగ్యులర్ ఎలక్షన్స్ పెట్టండి. ఓకే, పంచాయతీ రాజ్కి రెగ్యులర్ ఎలక్షన్స్ పెట్టండి అని చెప్తున్నాడు. నెక్స్ట్ జీవీకే రావు తర్వాత వచ్చింది ఎల్ఎం సింఘ్వి కమిటీ. ఏ ఇయర్? 1986. ఇంకా కూడా మనకి కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ రాలేదు. టీకే స్టిల్ 86 లోనే ఉన్నాం మనం. ఆయన చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? రాజ్యాంగబద్ధమైన స్టేటస్ ఇవ్వండి, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వండి. నెక్స్ట్ న్యాయ పంచాయత్స్ ని ఎస్టాబ్లిష్ చేయండి విత్ క్వాలిఫైడ్ జడ్జ్. కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్ అంతా ఒక క్లస్టర్ లాగా ఫామ్ చేసి దీనికి ఒక న్యాయ పంచాయత్, ఇంకొన్ని గ్రూప్ విలేజెస్ కి ఇంకొక న్యాయ పంచాయత్. అట్లా ఇస్తే ఈ గ్రూప్ లో ఉన్న గొడవలు, డిస్ప్యూట్ రెజల్యూషన్ అదంతా ఈ పంచాయత్ లో చూసుకుంటారు. కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ గ్రామ సభ ఉంటుంది కదా విలేజ్ లెవెల్లో, దాన్ని పవర్ఫుల్ బాడీగా చేయండి. ఠీకే, వాళ్ళకి ఎక్కువ ఫంక్షన్స్ ని ఇంట్రెస్ట్ చేయండి, గ్రామ సభని ఇంపార్టెంట్ చేయండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. స్టేట్ లెవెల్ నుంచి పంచాయత్కి ఎక్కువ డబ్బులు పంపించండి, ఫండ్స్ పంపించండి. అప్పుడే ఆ ఫండ్స్ తో వాళ్ళు ట్యాంకులు వేయించుకోవడము, బోర్వెల్ వేయించుకోవడము, రోడ్లు వేయించుకోవడం చేస్తారు. నెక్స్ట్ జ్యుడిషియల్ ట్రైబ్యునల్స్ ని పెట్టండి. ఇవి దేనికి తెలుసా? ఇప్పుడు పంచాయత్ రాజ్ కి ఎలక్షన్స్ పెట్టాలి అని మాట్లాడుతున్నారు కదా, ఎలక్షన్స్ లో డిస్ప్యూట్స్ కూడా రావచ్చు కదా, గొడవలు అవ్వచ్చు, డిస్ప్యూట్స్ రావచ్చు, రిజిస్ట్రేషన్ ఇష్యూస్ రావచ్చు. ఇవన్నీ సాల్వ్ చేయడానికి ట్రైబ్యునల్స్ ని పెట్టండి అని చెప్తున్నారు. ఎవరు? ఎల్ఎం సింఘ్వి చెప్తున్నారు. ఆయన తర్వాత వచ్చిన కమిటీ ఏంటంటే తుంగన్ కమిటీ. తుంగన్ ఏ ఇయర్ లో వచ్చింది తుంగన్ కమిటీ? 1988లో. ఈయన కూడా ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు? కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వండి అమ్మా పంచాయతీ రాజ్కి, సో దట్ వాళ్ళు పవర్ఫుల్ అవుతారు. ఈయన 3 టైర్ సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేయండి అంటున్నాడు, బల్వంత్ రాయ్ లాగా, విలేజ్, బ్లాక్, డిస్ట్రిక్ట్ లెవెల్లో. నెక్స్ట్ జిల్లా పరిషత్ పివోటల్ రోల్ అంటున్నాడు ఈయననేమో. ఏది? ప్లానింగ్ కి డెవలప్మెంటల్ ఏజెన్సీస్ గా జిల్లా పరిషత్ ఫంక్షన్ చేయాలి అని చెప్తున్నాడు. మళ్ళీ ఈ పంచాయతీరాజ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి 5 ఇయర్స్ ఫిక్స్డ్ టెన్యూర్ ఇవ్వండి. ఎప్పుడంటే అప్పుడు వాటిని డిజాల్వ్ చేయడము, వాళ్ళ పవర్స్ లాక్కెళ్ళడము అట్లా కాదు. వాళ్ళకి ఫిక్స్డ్ టెన్యూర్ ఇవ్వండి, 5 ఇయర్స్ మంచిగా పనిచేసుకుంటారు ఇండిపెండెంట్ గా. నెక్స్ట్ పొరపాటున ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల ఫండ్స్ లేకపోవడం వల్ల, రెగ్యులర్ ఎలక్షన్స్ జరగకపోవడం వల్ల, రిప్రజెంటేషన్ తక్కువ ఉండడం వల్ల పంచాయతీరాజ్ నడవట్లేదు అనుకోండి, విత్ ఇన్ 6 months లో మళ్ళా కొత్త బాడీ ఫామ్ అయ్యేటట్టు చూడండి. సో సూపర్ సెషన్ పీరియడ్ 6 నెలల కంటే ఎక్కువ ఉండేలాగా చూసుకోకండి. ఓకే, నెక్స్ట్ ఒక స్టేట్ ప్లానింగ్ కమిటీని పెట్టండి. ఒక ప్లానింగ్ మినిస్టర్ ఉండాలి, ఆయన కింద స్టేట్ ప్లానింగ్ కమిటీ ఉండి వాళ్ళు ఈ లోకల్ బాడీస్ కి ప్లానింగ్ చేసేటట్టు చూడండి, కోఆర్డినేషన్ చేసేటట్టు చూడండి అని చెప్తున్నారు. నెక్స్ట్ రిజర్వ్డ్ సీట్స్. ఇక్కడ చూడండి ఈయన ఏం చెప్తాడంటే విమెన్ కి ఫర్ ద ఫస్ట్ టైం, లైక్ విమెన్ కి అన్ని టైర్స్ లో రిజర్వేషన్ కల్పించండి. ఎస్సీ ఎస్టీస్ తో పాటు విమెన్ కి కూడా రిజర్వేషన్ ఇవ్వండి. ఇంకొక పాయింట్ ఏం చెప్తుందంటే ఒక స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఉండాలి. ఎట్లయితే మనకి సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ సెంటర్ నుంచి స్టేట్ కి ట్యాక్సెస్ ని డివాల్వ్ చేస్తుంది కదా, అట్లనే ఒక స్టేట్ ఫైనాన్స్ కమిషన్ స్టేట్ నుంచి లోకల్ బాడీస్ కి ట్యాక్సెస్ డివాల్వ్ చేసేటట్టు, డబ్బులు ఇచ్చేటట్టు.
ఎంత డబ్బులు ఇవ్వాలి, ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి అనేది స్టేట్ ఫైనాన్స్ కమిషన్ డిసైడ్ చేస్తుంది. ఇదంతా ఎవరు చెప్పారు? తుంగన్ కమిటీ చెప్పారు. ఈయన తర్వాత వచ్చింది గాడ్గిల్ కమిటీ. ఇక ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇందాక చెప్పిన స్టడీ గ్రూప్స్ గుర్తుంచకపోయినా పర్వాలేదు, కానీ ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. గాడ్గిల్ కమిటీ 1988లో వచ్చింది. ఈయన కూడా ఫస్ట్ అదే మాట, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వండి, 3-tier సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయండి, ఫిక్స్డ్గా 5-year టెన్యూర్ ఇవ్వండి, అన్ని లెవెల్స్లో అన్ని టైర్స్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్లో డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టండి. కొంతమందికి ఇండైరెక్ట్, కొంతమంది డైరెక్ట్ కాదు, అందరికీ డైరెక్ట్ పెట్టేసేయండి. నెక్స్ట్ ఎస్సీస్కి, ఎస్టీస్కి, విమెన్కి రిజర్వేషన్ ఇవ్వండి. నెక్స్ట్ సోషో ఎకనామిక్ ప్లానింగ్, ఏదైతే పంచాయత్స్ ఉన్నాయి కదా గ్రాస్ రూట్ లెవెల్లో, వాళ్ళకి ప్లానింగ్ చేసుకునేటట్టు రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి. వాళ్ళకు కొంత టాక్సేషన్ పవర్స్ కూడా ఇవ్వండి. నౌ దిస్ ఇస్ ఇంపార్టెంట్, చూడండి ఏం చెప్తున్నాడు తెలుసా, వాళ్ళే ఒక పన్ను వేసేటట్టు, కలెక్ట్ చేసుకునేటట్టు, వాడుకునేటట్టు చూడండి. ఇప్పుడు మనకి ఫండ్స్ ఈ లోకల్ బాడీస్ ఎవరి కోసం చూస్తూ ఉంటారు? పైన స్టేట్ గవర్నమెంట్ దిక్కు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు ఫండ్స్ పంపిస్తారు మనకి, వాళ్ళు పంపించినాక వీళ్ళు యూజ్ చేసుకోవాలి. అట్లా కాకుండా కొన్ని విషయాలలో, కొన్ని ఫంక్షన్స్లో చలో మీరే ట్యాక్స్ వేసుకోండి, కలెక్ట్ చేసుకోండి, యూజ్ చేసుకోండి అంటే అప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. నెక్స్ట్ స్టేట్ ఫినాన్స్ కమిషన్. ఒక స్టేట్ ఫినాన్స్ కమిషన్ని పెట్టి స్టేట్ లెవెల్ నుంచి లోకల్ బాడీస్కి డబ్బులు వచ్చేటట్టు చూడండి. ఠీకే. అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఒక సెపరేట్ బాడీనే ఉండాలి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ని కండక్ట్ చేసేటట్టు చూడండి అని. సో ఇక్కడ మీకు క్లియర్గా ఒక పాయింట్ చెప్తా చూడండి. ఎంపీస్ పార్లమెంట్ వాళ్ళకి, ఎమ్మెల్యేస్ స్టేట్ లెజిస్లేచర్స్, ఎమ్మెల్సీస్ కూడా, అంటే పార్లమెంట్కి, స్టేట్ లెజిస్లేచర్కి ఎలక్షన్స్ కండక్ట్ చేసేది ఎవరు? చీఫ్ ఎలక్షన్ కమిషన్. ఠీకే, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. నెక్స్ట్ ఈ లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్కి, పంచాయత్స్కి ఎలక్షన్స్ కండక్ట్ చేసేది ఎవరు? స్టేట్ ఎలక్షన్ కమిషన్. పైననేమో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, లోకల్ బాడీస్కి స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఓకే, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ ఏమడుగుతాడు తెలుసా, స్టేట్ లెజిస్లేచర్లో ఎమ్మెల్సీస్ లేకపోతే ఎమ్మెల్యేస్ని, స్టేట్ లెవెల్ బాడీ కదా అది, స్టేట్ ఎమ్మెల్యేస్కి ఎలక్షన్స్ని కండక్ట్ చేసేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని అడుగుతారు. కాదు, సెంట్రల్ ఎలక్షన్ కమిషనే వాళ్ళకు కూడా. ఓకే, ఇది ఒక్కటి క్లియర్గా ఉండండి. నెక్స్ట్ వెళ్దాం. ఇప్పటిదాకా మనము కాన్స్టిట్యూషనల్ స్టేటస్ రాకముందు స్టడీ గ్రూప్స్ ఏంటి, కమిషన్స్ ఏంటి, వాళ్ళు చెప్పిన రికమెండేషన్స్ ఏంటి చూసాము. మనకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఎప్పుడు వచ్చింది? 1992లో వచ్చింది, 73rd అమెండ్మెంట్ ద్వారా. దాని తర్వాత కూడా కొంతమంది కమిటీస్ ఫామ్ చేశారు. జస్ట్ పేర్లు చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఓకే, లలిత్ మాథూర్. ఎప్పుడైనా అడిగారు అనుకోండి ఇది దేనికోసం అని, వెంటనే మీరు పంచాయతీ రాజ్ అని సెలెక్ట్ చేయండి. లలిత్ మాథూర్, వి రామచంద్రన్, శ్రీమతి రజ్వంత్ సాంధు, మణిశంకర్ అయ్యర్. మణిశంకర్ అయ్యర్ ఈ పేర్లు వస్తే ఇది కాన్స్టిట్యూషనల్ స్టేటస్ తర్వాత, లైక్ ఇది 2001, ఇది 2005, ఇది 2012 అట్లా అనమాట. ఠీకే, ఇవన్నీ పంచాయత్ రాజ్ కోసం ఫామ్ అయిన కొన్ని స్టడీ కమిటీస్. అసలు ఈ పంచాయత్ రాజ్కి కాన్స్టిట్యూషనలైజేషన్ అనేది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చూసామనుకోండి. మనం ఒకసారి టైం ట్రావెల్ చేసి 1989కి వెళ్దాం. 1989లో ఎవరి గవర్నమెంట్ ఉంది? ఫస్ట్ హాఫ్లో లైక్ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉంది. సో ఆయన లోక్సభలో ఒక బిల్ తీసుకొచ్చేటట్టు చూశాడు, ఈ పంచాయత్ రాజ్ వాళ్ళని స్ట్రాంగ్ చేయాలి, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వాలని. లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభకి వెళ్ళింది, కానీ రాజ్యసభలో పాస్ అవ్వలేదు. రాజ్యసభలో వాళ్ళు చెప్పారు, ఆ బిల్లులో టూ మచ్ సెంట్రలైజేషన్ ఉంది, మీరు పవర్ ఇస్తున్నట్టే ఉంది కానీ ఎక్కువ సెంట్రలైజేషనే కనిపిస్తుంది, లేదు అని కొట్టేశారు. దాని తర్వాత నెక్స్ట్ హాఫ్లో 1989లోనే విపి సింగ్ గవర్నమెంట్ వచ్చిందనమాట. పేరేంటది? నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్. వీళ్ళు కూడా ఆఫీస్ తీసుకున్నాక ఇలాంటి ఒక బిల్ని తీసుకురావడానికి ట్రై చేశారు. ఫస్ట్ బిల్ అయిపోయింది కదా ఆల్రెడీ, ఇప్పుడు ఇంకో బిల్ తెద్దాం అనుకున్నారు. అయితే 1990లో ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది. అక్కడ అందరు కూర్చొని మాట్లాడారు అనమాట, ఈ మన స్టేట్స్కి ఏది మంచిది, ఇట్లా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఒకటి తీసుకొద్దామా పంచాయతీరాజ్ వాళ్ళకి స్టేటస్ ఇవ్వడానికి అని చెప్పి డిస్కస్ చేసి తీసుకొద్దామని అక్కడ డిసైడ్ అయ్యారు. దెన్ లోక్సభలో 1990 సెప్టెంబర్లో మళ్ళీ ఒక ఫ్రెష్ బిల్ని తీసుకొచ్చారనమాట. కొన్ని ఈ బిల్ పాస్ అయిందా లోక్సభలో అంటే ఈసారి లోక్సభలోనే ఫెయిల్ అయింది. ఎందుకంటే ఆ ఇయర్
లోక్‌సభలో ఆ గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయింది. గవర్నమెంట్ పడిపోయిందనమాట. సో, లోక్‌సభనే పోయిందనుకోండి, మనం ఏం చూషినాం? లోక్‌సభ టచ్ చేసిన బిల్లంతా పోతుంది అని చూషినాం గదా! ఈ బిల్లు పోయింది. ఇంక దాని తర్వాతొచ్చింది పివి నరసింహారావు గవర్నమెంట్. మన తెలుగాయన. ఆయన టైంలో చాలా రిఫార్మ్స్ వచ్చాయి గానీ, ఆయనకి రావాల్సిన రికగ్నిషన్ రావాలేదేంటో. సెంటర్‌లో ఆయన పేరు ఎక్కువ వినిపియదు. బట్ చాలా గొప్ప రిఫార్మ్స్ వచ్చినాయి ఆయనకి. ఆయన హయాంలో డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. 24th ఏప్రిల్ 1993. ఓకే. సో, ఈ డేట్‌న ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్‌గా ఫార్మ్ అయింది. కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది. యాక్చువల్‌గా ఈ పాస్ చేసింది ఎప్పుడు అంటే డిసెంబర్ 1992నే. ఠీకే. బట్ ఫోర్స్‌లోకి ఎప్పుడొచ్చింది? 24th ఏప్రిల్ 1993. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫోర్స్‌లోకి వచ్చిన డేట్ కాబట్టి ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. సరేనా? పాస్ చేసింది మాత్రం 1942 డిసెంబర్‌లోనే. ఈ ఫోర్స్‌లోకి వచ్చినప్పటి నుంచి పార్ట్ 9 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఒకటి యాడ్ అయింది. దాంట్లో ఆర్టికల్స్ 243 టు 243 ఇయన్నీ పంచాయతీ రాజ్ గురించి మాట్లాడతాయి. ఎస్పెషల్లీ ఒక షెడ్యూల్ కూడా యాడ్ అయింది. ఏంటది? 11th షెడ్యూల్. దీంట్లో పంచాయత్ రాజ్ కింద 29 ఫంక్షనల్ ఐటమ్స్ ఇచ్చారనమాట. అంటే ఈ 29 ఫంక్షన్స్ మీద జ్యూరిస్డిక్షన్ మొత్తం పంచాయత్స్‌దే. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? పార్ట్ 9 243 టు 243 11th షెడ్యూల్ 29 ఐటమ్స్. ఆ 29 ఐటమ్స్ ఏందో కూడా మనం చూద్దాము. సరే, ఈ 73rd అమెండ్మెంట్ యాక్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటమ్మా అంటే, మనము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చూసినప్పుడు ఆర్టికల్ 40 ఏం మాట్లాడుతుంది? గాంధీయన్ ప్రిన్సిపల్స్‌లో 40 ఏం చెప్తుందంటే, ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్స్ యాజ్ యూనిట్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ అని ఉంది కదా ఆర్టికల్ 40. విలేజ్ పంచాయత్స్ ఉండాలి అని. ఇప్పుడు అది నిజం చేసినట్టే అయింది కదా మనం. సో, డిపిఎస్పి డన్. సిగ్నిఫికెన్స్ ఏంటి? లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది. సో దాట్ ఇప్పుడు అది జస్టిసియబుల్. ఒకవేళ ఒక చట్టం ద్వారా వస్తే మనం గవర్నమెంట్ తో లాబింగ్ చేసుకోవాలి. కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వస్తే వాళ్ళకి ఎలక్షన్స్ కండక్ట్ చేయకపోయినా, ఎక్కడైనా పంచాయతీరాజ్ లేకపోయినా మనం మన జస్టిసియబుల్ రైట్ కోసం కోర్ట్స్ దాకా వెళ్ళొచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్, స్టేట్ కి ఒక ఆబ్లిగేషన్ వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ రాష్ట్రాలలో ఈ పంచాయతీ రాజ్ సిస్టమ్ అన్ని లెవెల్స్ లో ఉండేటట్టు చూసుకునే బాధ్యత స్టేట్ది. మనకి కొన్ని కంపల్సరీ ప్రావిజన్స్ ఉన్నాయి పంచాయతీ రాజ్ లో, వాలంటరీ ప్రావిజన్స్ ఉన్నాయి. అవి కూడా చదువుదాం మనం. కంపల్సరీ ఏంటివి, వాలంటరీ ఏంటివి. కంపల్సరీ అంటే ఖచ్చితంగా అమలు చేయాల్సిందే, డెఫినెట్లీ. వాలంటరీ ఏంటంటే వాళ్ళకున్న ఫండ్స్, వాళ్ళకున్న రిసోర్సెస్, వాళ్ళకున్న ఈ ఫ్లెక్సిబిలిటీ బట్టి పెట్టుకోవచ్చు. ఠీకే. నెక్స్ట్, పార్టిసిపేటరీ డెమోక్రసీ. ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లో, కమ్యూనిటీ లెవెల్లో అందరూ గవర్నెన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఊర్లలోకి వెళ్ళండి, ఈవెన్ తాత అమ్మమ్మ వాళ్ళకు కూడా చాలా వరకు గవర్నెన్స్ మీద ఐడియా ఉంటది. ఠీకే. ఏం స్కీమ్స్ నడుస్తున్నాయి, ఈ ఏంటిది సెస్ ఏంటి, ప్రాపర్టీ ట్యాక్స్ ఏంటి, వెల్త్ ట్యాక్స్ ఏంటి, ఎక్సెట్రా చాలా వాటి మీద నాలెడ్జ్ ఉంటుంది. సరే, మనం ఈ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 యొక్క సీలియంట్ ఫీచర్స్ చూద్దాము. ఈ ఫీచర్స్ మనకి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 243 ఓ వరకు కదా, ఫస్ట్ ఏ నుంచి స్టార్ట్ చేద్దాం. 243 ఏం చెప్తుందంటే, ఫౌండేషనల్ బాడీ ఆఫ్ పంచాయతీ రాజ్ సిస్టమ్ ఏంటంట? గ్రామ్ సభ. ఇదే మెయిన్ అన్నమాట, న్యూక్లియస్ బాడీ. గ్రామ్ సభలో ఎవరెవరు ఉంటారు? ఆ ఊర్లో ఎలక్టోరల్ రోల్లో రిజిస్టర్ అయిన ప్రతి వాళ్ళు ఉండొచ్చు. ఠీకే. ఆల్ ద పర్సన్స్ రిజిస్టర్డ్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్ ఆఫ్ దాట్ విలేజ్. ఆ పర్టికులర్ ఊర్లలో ఎలక్టోరల్ రోల్లో ఉన్న వాళ్ళు. ఇదొక విలేజ్ అసెంబ్లీ లాగా పనిచేస్తుంది. అంటే వాళ్ళు కూర్చొని డిసైడ్ అవుతారనమాట. మనకి ఏం కావాలి, మనకి ఎన్ని ఫండ్స్ వచ్చినాయి ఈసారి, అది ఎక్కడ పెట్టుకుందాం, మనం ఎక్కడ యూజ్ చేసుకుందాం అని కూర్చొని డిసైడ్ చేసుకుంటారు. ఇన్ఫాక్ట్ మా ఊర్లో నేను చూస్తే మైక్ లో ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేస్తారు. మా డాడీ మా తాత కూడా వెళ్ళి మా డాడీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూర్చొని పెద్దమ్మ పెద్దనాన్నలు అందరితో కూర్చొని డిసైడ్ చేసుకుంటారు అనమాట. నౌ, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ గ్రామ సభకి ఏ ఏ ఫంక్షన్స్, ఏం పవర్స్ ఉన్నాయి అని ఎవరు డిటర్మైన్ చేస్తారు అని అడిగారు అనుకోండి, స్టేట్ లెజిస్లేచర్. స్టేట్ కింద ఉంది కదా లోకల్ గవర్నెన్స్. సో గ్రామ సభ ఫంక్షన్స్ ని డిసైడ్ చేసేది స్టేట్ లెజిస్లేచర్. 243 నెక్స్ట్ వెళ్దాము. 243 ఇదేం పాయింట్ చెప్తుంది అంటే, 3-టైర్ సిస్టమ్ ఉండాలంట ఖచ్చితంగా. 3-టైర్ సిస్టమ్ విలేజ్ లెవెల్లో, ఇంటర్మీడియట్ అంటే మనం ఫస్ట్ బ్లాక్ లెవెల్ అని చూసినాం కదా, అట్లా ఇంటర్మీడియట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఓకే. అయితే చాలా వరకు మ్యాండేటరీ 3 పెట్టండి అని అన్నారు. ఎక్కడెక్కడైతే చిన్న చిన్న స్టేట్స్ ఉంటాయి, ఆ స్టేట్స్ లో చాలా తక్కువ పాపులేషన్ ఉందనుకోండి, అక్కడ ఎందుకు మూడు లెవెల్స్ అవసరం లేదు కదా. ఎక్కడైతే ప్లేస్ లో పాపులేషన్ లెస్ దాన్ 20 lakh ఉందనుకోండి, అక్కడ
ఈ మధ్యలో ఉన్న లేయర్ కట్ చేసేసి జస్ట్ 2 లెవెల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక అది వాళ్ళ కంఫర్ట్. జనాలు ఎక్కువ ఉంటే 3 లెవెల్స్ బెటర్ కదా, తక్కువ ఉన్నప్పుడు ఎందుకు. నెక్స్ట్ ఆర్టికల్స్ 243C అండ్ 243K ఇక్కడ చదువుతున్నాం రెండు, చూడండి. ఈ పాయింట్స్ లో ఏం చెప్తున్నారు తెలుసా? మెంబర్స్, ఫస్ట్ మెంబర్స్ అన్ని లెవెల్స్ లో మెంబర్స్ ని డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా ఎన్నుకోవాలి. చూడండి, నేను జస్ట్ మెంబర్స్ అంటున్నా, డైరెక్ట్ ఎలక్షన్. అదే చైర్పర్సన్స్ అది కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా. ఎట్లా చెప్పాలా ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే? ఇక్కడ ఫస్ట్ డైరెక్ట్ లెవెల్లో మెంబర్స్ ఎన్నుకుంటున్నాం కదా, ఈ మెంబర్స్ నుంచి ఎవరినన్నా పిలవాలి మనం చైర్పర్సన్ గా, ఈ మెంబర్స్ నుంచి ఎవరినన్నా ఈ మెంబర్స్ ఎన్నుకుంటారనమాట. అంటే ఎన్నుకోబడ్డ జనాల నుంచే వాళ్ళే ఆ గ్యాంగ్ లో నుంచి నువ్వు చైర్పర్సన్ గా యాక్ట్ చేయి, నువ్వు చైర్పర్సన్ గా యాక్ట్ చేయని, అట్లా ఒక పర్సన్ ఎన్నుకోవాలి. ఇక్కడ జనాలు ఎన్నుకోవట్లేదు, ఠీకే, జనాలు ఓట్ చేసి ఎన్నుకోవట్లే, ఆల్రెడీ ఎలెక్ట్ అయిన పీపుల్ ఉన్నారు కదా జనాల చేత, ఆ గ్యాంగ్ లో నుంచి వాళ్ళే చైర్పర్సన్స్ ని ఎన్నుకుంటున్నారు. అది కూడా ఇంటర్మీడియట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఠీకే. మరి విలేజ్ లెవెల్లో చైర్పర్సన్స్, విలేజ్ లెవెల్లో ఎట్లా? విలేజ్ లెవెల్లో చైర్పర్సన్ ఎట్లా ఎన్నుకోవాలో ఆ స్టేట్ లెజిస్లేచర్ చెప్తుందట. ఆ పర్టికులర్ స్టేట్ లోని లెజిస్లేచర్ ఉంటుంది చూసారా, ఆ రాష్ట్రానికి వాళ్ళు డిసైడ్ చేస్తారట. అర్థమైంది కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంటర్మీడియట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో చైర్పర్సన్స్ నేమో ఈ డైరెక్ట్ గా ఎన్నుకోబడ్డ మెంబర్స్ గ్యాంగ్ ఉంది కదా అందులో నుంచి ఎన్నుకుంటారు. విలేజ్ లెవెల్లో మాత్రం స్టేట్ లెజిస్లేచర్ డిసైడ్ చేస్తుందంట. 243K గురించి ఇక్కడ ఎందుకు చూసాం తెలుసా? వీళ్ళందరికీ ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేయాలి? స్టేట్ ఎలక్షన్ కమిషన్, సపరేట్ బాడీ ఒకటి పెట్టాలి, వాళ్ళు వీళ్ళకి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. అందుకే 243K ఇక్కడే చూసేసినాం మనం. టీకే, మీకు అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇక వెళ్దాం రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ గురించి. ఆర్టికల్ 243D చెప్తుంది రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఎవరికి? ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకి. ఓకే, 243D ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్. ఆయా ప్లేసెస్ లో ఎస్సీ యొక్క పాపులేషన్ బట్టి, ఎస్టీ యొక్క పాపులేషన్ బట్టి వాళ్ళ ప్రపోర్షన్ లో రిజర్వేషన్ ఇవ్వాలి పంచాయత్స్ లో. నెక్స్ట్ విమెన్ కి 1/3 సీట్స్, 1/3 ఆఫ్ ది సీట్స్ అండ్ 1/3 ఆఫ్ ది చైర్పర్సన్ ఆఫీసెస్ కూడా. ఠీకే, హై లెవెల్లో, మెంబర్స్ లెవెల్లో అన్నిట్లో ఉమెన్ కి రిజర్వేషన్ ఉండాలంట. ఓకే, నెక్స్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి కూడా రిజర్వేషన్స్ కి ప్రొవైడ్ చేయాలి పంచాయత్ లో, మెంబర్స్ పొజిషన్ లో, చైర్పర్సన్ పొజిషన్ లో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మొన్ననే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్స్ ని పొడిగించారు కదా, సో ఇక్కడ కూడా ఆర్టికల్ 334 ప్రకారం ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి లోకల్ బాడీస్ లో 2030 వరకు రిజర్వేషన్ ని పొడిగించారు. ఇది ఎందుకు మనం ఇట్లా జరుపుతున్నామంటే, ఏదో ఒక పాయింట్ లో బాగా డెవలప్మెంట్ అయ్యి ఎస్సీ ఎస్టీస్ కూడా మిగతా వాళ్ళలాగా ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి వచ్చారనుకోండి, అప్పుడు రిజర్వేషన్స్ తీసేసుకోవచ్చు. ఇప్పటికీ ఇంకా రాలే కాబట్టి మనం ఇట్లా రిజర్వేషన్స్ ని ముందుకి జరుపుతున్నాం ఇంకా. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 243E ఏం చెప్తుంది? డ్యూరేషన్ ఆఫ్ పంచాయత్స్, ఎంత టర్మ్ ఉండాలి వాళ్ళకి? వాళ్ళ ఫస్ట్ మీటింగ్ నుంచి స్టార్ట్ చేసి కౌంట్ చేసుకుంటే ఫిక్స్డ్ 5-year టర్మ్ ఉండాలి. ఒకవేళ వాళ్ళ టర్మ్ వస్తుంది అనుకోండి, 4.5 years వచ్చేస్తుంది అనుకోండి, వెంటనే ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, వెంటనే 5-year టర్మ్ అయిపోయే లోపే. లేదు పొరపాటున ఫండ్స్ లేకనో, జనాలు లేకనో, ఏదో రీజన్ వల్ల డిజాల్వ్ అయిపోయింది అనుకోండి పంచాయత్, వితిన్ 6 months లోపు, మనం చూసినాం కదా సూపర్ సెషన్ టైం అని, వితిన్ 6 months లోపు మళ్ళా కొత్త ఎలక్షన్స్ పెట్టాలి, బాడీని పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తా. ఇప్పుడు 3 years అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న పంచాయతీ రాజ్ డిజాల్వ్ అయిపోయింది అనుకోండి, ఠీకే, డిజాల్వ్ ఎర్లీగా అయిపోతే ఇంకోన్లీ 2 ఏళ్ళు మిగిలింది కదా, కొత్తగా వచ్చిన పంచాయత్ బాడీ ఈ 2 ఏళ్ళు మాత్రమే పనిచేస్తుంది, మొత్తం 5 years పని చేయదు. ఠీకే, ఇంకా ఎన్ని సంవత్సరాలు మిగిలిందో, ఎంత టైం మిగిలిందో అంతనే పనిచేస్తుంది, మొత్తం 5 ఏళ్ళు పని చేయదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెళ్దాం 243K, దీని గురించి ఆల్రెడీ చూసాం కదా, స్టేట్ ఎలక్షన్ కమిషన్. నెక్స్ట్ 243G పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ పంచాయత్స్ చూసామనుకోండి. అసలు మనం ఈ పంచాయత్స్ పెట్టింగ్ ఎందుకు? వాళ్ళ ఎకనామిక్ డెవలప్మెంట్ వాళ్ళు చూసుకుంటారు, అలాగే అందరికీ సోషల్ జస్టిస్ ఉండాలని. బికాస్ విలేజెస్ లోనే మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్యాక్వర్డ్ ట్రైబల్స్, ఎస్సీస్, ఎస్టీస్ వీళ్ళు కనిపిస్తారు కదా, వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఇలాంటి సెల్ఫ్ గవర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి, సెంట్రలైజ్డ్ గా ఉంటే కుదరదు అని చెప్పేసి. పవర్స్ అండ్ ఫంక్షన్స్ అంటున్నాం కాబట్టి ఎన్ని ఫంక్షనల్ ఐటమ్స్ ఉన్నాయి పంచాయత్ రాజ్ కింద? 29. ఏ షెడ్యూల్లో ఉన్నాయి? 11th షెడ్యూల్లో. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 243I, ఇది దేని గురించి మాట్లాడుతుంది? స్టేట్ ఫినాన్స్ కమిషన్.
అయితే ఎవ్రీ 5 ఇయర్స్కి స్టేట్స్ ఒక ఫినాన్స్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. వాళ్ళ పని ఏంటిది? ఎలాగైతే స్టేట్స్ నుంచి లోకల్ బాడీస్కి ట్యాక్సెస్ కానీ రిసోర్సెస్ కానీ ఫండ్స్ కానీ ఎట్లా వెళ్ళాలి అనేది డిసైడ్ చేస్తారు. అలాగే ఈ లోకల్ బాడీస్ యొక్క కెపాసిటీ, వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ, వాళ్ళు ఇంకా డబ్బు సంపాదించుకునే మార్గాలు ఏంటో అవి కూడా చెప్తా ఉంటారు. అయితే చూడండి, లోకల్ బాడీస్కి మనకి సెంటర్ నుంచి కూడా కొన్ని ఫండ్స్ వస్తాయి, స్టేట్ నుంచి కూడా ఫండ్స్ వస్తాయి. ఓకేనా? నేను స్టేట్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి ఓన్లీ స్టేట్ నుంచి అనుకునేరు. ఈవెన్ సెంటర్ ట్యాక్సెస్ లో నుంచి కూడా కొంత పూల్ లోకల్ బాడీస్ కి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ 243J దేని గురించి మాట్లాడుతుంది? మనం ఇందాక సోషల్ ఆడిట్ అన్నాం కదా, అట్లనే ఆడిట్ ఆఫ్ పంచాయత్ అకౌంట్స్. అకౌంట్స్ చూస్తారనమాట. డబ్బులు ఎంత వచ్చాయి, ఏ స్కీమ్కి ఎంత వచ్చాయి, కరెక్ట్గా ఎవరు ఖర్చు పెట్టాలి, వాళ్ళే ఖర్చు పెట్టారా, అంతే ఖర్చు పెట్టారా, ఇట్లాంటివి అనమాట. 243O జ్యుడిషియల్ ప్రొటెక్షన్. ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఎందుకు ఇచ్చారో తెలుసా? ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకుండా, రేపటి నాడు పంచాయతీ రాజ్ని తీసేసి ఎలక్షన్ సరిగా పెట్టేలా చూడకుండా, వాళ్ళకి ఫండ్స్ ఇవ్వకుండా ఇట్లాంటివి చేయొద్దు కదా. అందుకే ఈ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చి జ్యుడిషియల్ ప్రొటెక్షన్ ఇచ్చామన్నమాట. ఆల్ రైట్. నెక్స్ట్ ఈ పంచాయతీ రాజ్ యాక్ట్ యూనియన్ టెరిటరీస్ కి కూడా అప్లికేబుల్ అవుతుందా అంటే ఎస్, అప్లికేబుల్ అవుతుంది. ఒకవేళ ఆ యూనియన్ టెరిటరీ మరీ కల్చర్ వైజ్ లాంగ్వేజ్ వైజ్ డిఫరెంట్ అనుకోండి, చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేస్తూ ఎక్సెప్షన్స్ పెడుతూ అప్లై అవుతుంది. కానీ అప్లై అవుతుంది. అడిగారు అనుకోండి ఈ పంచాయతీ రాజ్ యాక్ట్ అనేది యూనియన్ టెరిటరీస్కి అప్లై అవ్వదు అని అంటే అది రాంగ్ స్టేట్మెంట్. అప్లై అవుతుంది. అయితే కొన్ని ఎగ్జెంప్టెడ్ స్టేట్స్ ఉన్నాయి, కొన్ని ఎగ్జెంప్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. ఎగ్జెంప్టెడ్ స్టేట్స్ ఏంటి చెప్పండి? ఎస్పెషల్లీ మనం నార్త్ ఈస్ట్ సైడ్ వెళ్ళామనుకోండి, నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం. ఎందుకు? చూడండి, అక్కడ పీపుల్, కల్చర్, కస్టమ్స్ అన్ని వేరుగా ఉంటాయి అన్నమాట మొత్తం. సో ఎక్కువ ట్రైబల్ పీపుల్ ఉన్న ప్లేసెస్ కదా అవి, వాళ్ళ కల్చరే డిఫరెంట్ అంతా. అయితే వాళ్ళని మనం మెయిన్ స్ట్రీమ్ లో ఒకటే యాక్ట్ తీసుకొచ్చి ఇండియా అంతా ఒకటే యాక్ట్ అంటే వాళ్ళంత ఈజీగా ఒప్పుకోరు. ఎస్పెషల్లీ వాళ్ళ అవుట్ సైడర్స్ లోపలికి రావడమే ఒప్పుకోరు. అందుకే ఈ యాక్ట్ అనేది అక్కడ అప్లై అవ్వదు. ఒకవేళ తర్వాత కొన్ని చేంజెస్ తీసుకొచ్చారులే, అది మనం మళ్ళీ మాట్లాడదాము. ఒకవేళ అవ్వాలంటే చేంజెస్ చేసి వాళ్ళకి తగ్గట్టు, వాళ్ళ కస్టమ్స్, వాళ్ళ రూల్స్, వాళ్ళ రెగ్యులేషన్స్ కి తగ్గట్టు అప్లై చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చేయరు. ఇవి ఎక్స్క్లూడెడ్ స్టేట్స్. ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ ఏంటి అంటే మనకి కాన్స్టిట్యూషన్ లో స్పెసిఫై చేసిన షెడ్యూల్డ్ ఏరియాస్, షెడ్యూల్డ్ ట్రైబల్ ఏరియాస్. ఓకే, షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ట్రైబల్ ఏరియాస్. అట్లనే మణిపూర్ హిల్స్. మనం మణిపూర్ గొడవ చూసినాం కదా లాస్ట్ టైం, హిల్ పీపుల్ కి, ప్లెయిన్ పీపుల్ కి. మణిపూర్ హిల్స్ ఎక్కడైతే వాళ్ళ ఇండిపెండెంట్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఓన్ కల్చర్ కి తగ్గట్టు, వాళ్ళ ఓన్ పీపుల్ తో, అక్కడ ప్లేసెస్ లో కూడా ఈ పంచాయత్ యాక్ట్ ని మనం ఇంప్లిమెంట్ చేయలేం. అలాగే డార్జిలింగ్ డిస్ట్రిక్ట్, ఇది ఎక్కడ ఉంది చెప్పండి? డార్జిలింగ్ మంచి టూరిస్ట్ స్పాట్ కదా, వెస్ట్ బెంగాల్లో ఉంది. ఎందుకంటే డార్జిలింగ్ అనేది డార్జిలింగ్ గోర్ఖా హిల్ కౌన్సిల్ కిందకి వస్తుంది. అక్కడ కూడా ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అవ్వదు. మరి ఎట్లా మరి? అక్కడ ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే వాళ్ళకి డిఫరెంట్ గా కొంచెం డిఫరెన్స్ చేసి మోడిఫికేషన్స్, ఎక్సెప్షన్స్ పెట్టి పీసా యాక్ట్ అని ఒకటి పట్టుకొచ్చారు ఫ్యూ ఇయర్స్ కే, 1996కే. పీసా అంటే ఏంటి? ప్రొవిజన్స్ ఆఫ్ పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్. వాళ్ళకి తగ్గట్టు చేయడానికి ఇది ఒక కొత్త యాక్ట్ పట్టుకొచ్చారు. ఓకే. నెక్స్ట్ ఇంకేం చెప్పారంటే 1992లో మనకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది. దాంట్లో కొన్ని కంపల్సరీ, కొన్ని వాలంటరీ ప్రొవిజన్స్ అని చూసాం కదా. అప్పుడు 1 ఇయర్ టైం ఇచ్చారనమాట మొత్తం ఇండియాలోని అన్ని స్టేట్స్ కి. ఇప్పుడున్న అంటే 1992 టైం మాట్లాడుతున్నాను. ఇప్పుడున్న ఇన్స్టిట్యూషన్స్ ని కంటిన్యూ అవ్వనివ్వండి, బట్ 1 ఇయర్ లో మేం ఏదైతే చట్టం తీసుకొచ్చామో దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ కి తగ్గట్టే అంతా మార్పులు చేర్పులు చేయండి అని 1 ఇయర్ టైం ఇచ్చారు. సో మోస్ట్లీ 1993 టు 1994 టైం కల్లా అన్ని స్టేట్స్ ఈ కొత్త యాక్ట్ ప్రకారం అలైన్ అయిపోయినాయి. ఓకే. నా కొన్ని షెడ్యూల్డ్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ కి మెయిన్ యాక్ట్ వర్తించదు అని అన్నాం కదా. ఆ 10 స్టేట్స్ ఏంటి షెడ్యూల్డ్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ ఉన్న స్టేట్స్ అంటే? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్. ఈ పర్టికులర్ స్టేట్ లో షెడ్యూల్డ్ ఏరియాస్ లో మళ్ళా 10 ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి. ఇక్కడ అస్సాంలో 3 ఉన్నాయి, మేఘాలయలో 3 ఉన్నాయి, త్రిపురలో 1 ఉంది, మిజోరాంలో 3 ఉన్నాయి. ఠీకే. సో ఈ స్టేట్స్ లోని షెడ్యూల్డ్ ఏరియాస్ లో
ఈ పర్టికులర్ ట్రైబల్ ఏరియాస్ లో ఈ యాక్ట్ ఉన్నది ఉన్నట్టు వర్కౌట్ అవ్వదు, వాళ్ళకి పీస్ యాక్ట్ అని వేరేది ఉంటది. ఓకే. ఇంకొక ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటంటే, ఒకవేళ ఈ పంచాయత్ కి ఎలక్షన్స్ పెడుతున్నాము, రెగ్యులర్ గా పెట్టాలి, 6 నెలల లోపే పెట్టాలి, ఇలాంటివి చాలా మాట్లాడడం. ఎలక్షన్ డిస్ప్యూట్స్ వచ్చాయి అనుకోండి, ఎక్కడికి వెళ్ళి సాల్వ్ చేసుకోవాలి డిస్ప్యూట్స్? మీకు ఏమనిపిస్తుంది? కోర్టుకి వెళ్ళి సాల్వ్ చేసుకుంటారేమో అని. లేదు, ఆ ప్రొవిజన్ తీసేసారు, కోర్ట్స్ కి వెళ్ళొద్దట. మరి ఏం చేయాలంట? ఒక ఎలక్షన్ పెటిషన్ పెట్టుకోవాలంట. ఎవరికి పెట్టుకోవాలంట? ఒక స్పెషల్ బాడీ ఉంటుంది, ఒక స్పెషల్ అథారిటీ, స్పెషల్లీ ఈ ఎలక్షన్ డిస్ప్యూట్స్ చూడడానికి, లోకల్ బాడీ ఎలక్షన్స్ చూడడానికి వీళ్ళకి ఎలక్షన్ పెటిషన్ పెట్టుకోవాలి. ఈ బాడీని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంట? ఆ పర్టికులర్ స్టేట్ లోని స్టేట్ లెజిస్లేచర్. ఠీకే, వీళ్ళు ఒక బాడీని పెడతారు. చలో, ఇక్కడ మన ఎలక్షన్ డిస్ప్యూట్స్ మనం సాల్వ్ చేసుకుందాము, మీరు కోర్ట్స్ కి వెళ్ళకండి అని. సో ఇక్కడే పెటిషన్స్ పెట్టుకోవాలి మనం. ఠీకే, ఇవన్నీ 73rd అమెండ్మెంట్ యాక్ట్ గురించి చూసాము. మరి నెక్స్ట్ ఏం చూద్దాము? 11th షెడ్యూల్లో 29 ఐటమ్స్ ఉన్నాయని ఇప్పటికీ 3 సార్లు చెప్పుకున్నాం మనం. ఏందా 29 ఐటమ్స్? పైన పైన చెప్పుకొని వెళ్తాను, గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అగ్రికల్చర్, ల్యాండ్ ఇంప్రూవ్మెంట్, ల్యాండ్ రిఫార్మ్స్, ల్యాండ్ కన్సాలిడేషన్, సాయిల్ ఇరోషన్, మైనర్ ఇరిగేషన్, వాటర్ మేనేజ్మెంట్, వాటర్ షెడ్ డెవలప్మెంట్, అనిమల్ హస్బెండరీ, డైరీయింగ్, పౌల్ట్రీ, అదే చికెన్, పాలు, అనిమల్ హస్బెండరీ. నెక్స్ట్ ఫిషరీస్, సోషల్ ఫారెస్ట్రీ, ఫార్మ్ ఫారెస్ట్రీ, అలాగే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, ఏదైతే మనకి ఫారెస్ట్ నుంచి ఈ ట్రైబల్ పీపుల్ తెచ్చుకునే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉంటుంది కదా అది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇంక్లూడింగ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఖాదీ, విలేజ్, కాటేజ్ ఇండస్ట్రీస్, ఈ బుట్టలు, చిన్న చిన్న బట్టలు నేయడము, నూలు తిప్పడము, ఇవన్నీ. నెక్స్ట్ రూరల్ హౌసింగ్, డ్రింకింగ్ వాటర్, ఫ్యూయల్ అండ్ ఫాడర్, రోడ్స్, కల్వర్ట్స్, బ్రిడ్జెస్, ఫెరీస్ అంటే బోట్స్ కదా, వాటర్ వేస్, ఇవన్నీ. రూరల్ ఎలక్ట్రిఫికేషన్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్, అంటే మనం రెగ్యులర్ గా వాడే కోల్, డీజిల్, పెట్రోలియం కాకుండా నాన్ కన్వెన్షనల్ గా వచ్చే ఎనర్జీ సోర్సెస్. తర్వాత పోవర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్స్, ఇప్పుడు ఎన్జీ నరేగా, ఈ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, ఇట్లాంటివి. నెక్స్ట్ ఎడ్యుకేషన్, ఇది ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ స్కూల్స్, ఈ ఎడ్యుకేషన్. టెక్నికల్ ట్రైనింగ్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్, అడల్ట్ అండ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, లైబ్రరీస్, కల్చరల్ యాక్టివిటీస్, మార్కెట్స్, అదే సంతలు, ఫేర్స్ ఉంటాయి కదా, మార్కెట్స్ అండ్ ఫేర్స్, హెల్త్ అండ్ శానిటేషన్, హాస్పిటల్స్, హెల్త్ సెంటర్స్, డిస్పెన్సరీస్, ఫ్యామిలీ వెల్ఫేర్, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, సోషల్ వెల్ఫేర్, ఎస్సీ ఎస్టీ యొక్క సోషల్ వెల్ఫేర్, పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఏదైతే మనం రేషన్ కార్డ్స్ కి అన్నం ఇస్తాం కదా, 35 కేజీల రైస్ ఇస్తాం కదా ఫ్యామిలీకి, అది. కమ్యూనిటీ అసెట్స్ ఉంటాయి కదా, ఊర్లలో కుంటలు, పాండ్స్, చెరువులు, లేక్లు, గ్రాస్ ల్యాండ్, ఆ కమ్యూనిటీ అసెట్స్ ని కాపాడుకోవడం. ఇవన్నీ 29 ఫంక్షనల్ ఐటమ్స్ ఆఫ్ 11th షెడ్యూల్ ఆఫ్ పంచాయతీ రాజ్. ఠీకే, ఇవి చూసిన తర్వాత నెక్స్ట్ ఏం చూద్దామంటే మనము కంపల్సరీ ప్రొవిజన్స్. అందుకే చెప్తున్నా, మీకు రివిజన్ లాగా చేయాలంటే 1.5 పెట్టేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. టైం కావాలి కదా. లేదు, మీరు ఎప్పుడూ ఈ చాప్టర్ చదవలేదు అనుకోండి, నార్మల్ స్పీడ్లోనే విని ఇక్కడే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, అకార్డింగ్ టు యూ. సరే, కంపల్సరీగా చేయాల్సిన ప్రొవిజన్స్ ఏంటి యాక్ట్ ప్రకారం ఏంటో తెలుసా? ఖచ్చితంగా గ్రామ సభని ఆర్గనైజ్ చేయాల్సిందే. గ్రామ సభ కింద ఒక విలేజ్ ఆర్ గ్రూప్ ఆఫ్ విలేజెస్ ఉండొచ్చు. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, పంచాయత్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, కరెక్టే. 3 levels లో చేయాలి, విలేజ్ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, కంపల్సరీ ప్రొవిజన్ అది. అన్ని లెవెల్స్ లో మెంబర్స్ కి డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండాలి, అన్ని లెవెల్స్ లో. ఎవరికి? మెంబర్స్ కి. చైర్పర్సన్స్ కి, అది కూడా అదే ఇంటర్మీడియట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉండాలి, ఆల్రెడీ ఎలక్ట్ అయిన పీపుల్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఓటింగ్ రైట్స్, డైరెక్ట్ గా ఎలక్ట్ అయిన మెంబర్స్ కైనా, ఇండైరెక్ట్లీ ఎలక్ట్ అయిన చైర్పర్సన్స్ కైనా ఓటింగ్ రైట్స్ ఉండాలి అని. పంచాయతీ ఎలక్షన్స్ ని కంటెస్ట్ చేయాలంటే మినిమం 21 years ఉండాలి అని. నెక్స్ట్, ఎస్సీస్ కి, ఎస్టీస్ కి మెంబర్స్, చైర్పర్సన్స్ లో ఆల్ 3 levels లో రిజర్వేషన్ ఉండాలి. విమెన్ కి 1/3 రిజర్వేషన్ ఉండాలి, మెంబర్స్, చైర్పర్సన్స్ లో ఆల్ 3 levels లో. ఫిక్స్డ్ గా 5 years టెన్యూర్ ఉండాలి. ఒకవేళ ముందే డిజాల్వ్ అయిపోతే 6 months లోపలే ఎలక్షన్స్ పెట్టేసేయాలి. రెగ్యులర్ గా ఎలక్షన్స్ పెట్టడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉండాలి. రెగ్యులర్ గా ఫైనాన్షియల్ కెపాసిటీని పెంచడానికి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఉండాలి. ఇవన్నీ కంపల్సరీ ప్రొవిజన్స్. వాలంటరీ ప్రొవిజన్స్ అంటే ఇవి కూడా చేయాలి, బట్ డిపెండింగ్ అపాన్ ది నీడ్, అర్జెన్సీ, ఇవన్నిటి వల్ల.
గ్రామ్ సభకి ఎక్స్ట్రా పవర్స్ ఇవ్వాలా వద్దా? ఇది విలేజ్ లెవెల్లో చైర్పర్సన్ యొక్క ఎలక్షన్ ఉంది చూడండి, విలేజ్ పంచాయత్ లెవెల్లో దాని ప్రొసీజర్, అది కూడా వాలంటరీ ప్రొవిజన్ అన్నమాట. నెక్స్ట్ విలేజ్ పంచాయత్ లెవెల్లోని చైర్పర్సన్స్ ఇంటర్మీడియట్ పంచాయత్లో వచ్చి కూర్చునేటట్టు, డిస్ట్రిక్ట్ పంచాయత్లో వచ్చి కూర్చునేటట్టు చూడాలి. ఇంటర్మీడియట్ పంచాయత్లో ఉన్న వాళ్ళు వాళ్ళ హై లెవెల్లో ఏముంది డిస్ట్రిక్ట్ పంచాయత్, అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చేటట్టు చూడాలి. అలాగే పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించిన పొలిటీషియన్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ స్టేట్స్లో పంచాయత్లో రిప్రజెంటేషన్ ఉండేటట్టు, వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ఉండేటట్టు చూడాలి. నెక్స్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కూడా సీట్స్ రిజర్వ్ చేసేటట్టు చూడాలి ఎప్పటికప్పుడు. నెక్స్ట్ ఈ పంచాయత్స్ ఆటోనామస్ ఫంక్షన్స్ లాగా, అంటే స్టేట్ మీద సెంటర్ మీద డిపెండ్ అవ్వకుండా కంప్లీట్లీ ఇండిపెండెంట్గా పనిచేసే ఏ విధాలు ఉంటే వాటిని ఎంకరేజ్ చేయాలి. పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఎప్పటికప్పుడు డెలిగేట్ చేస్తూ ఉండాలి. మనము ఎంత ఫంక్షన్స్, ఇప్పుడు సెంటర్ కూడా స్టేట్కి డెలిగేట్ చేస్తుంది కదా, ప్రెసిడెంట్ కూడా స్టేట్కి ఇస్తున్నాడు, అట్లనే స్టేట్ ఫంక్షన్స్ మనం లోకల్ బాడీస్కి డెలిగేట్ చేయొచ్చు. అలాగే పంచాయత్స్కి ఫినాన్షియల్ పవర్స్, అంటే వాళ్ళే ఒక ట్యాక్స్ వేసుకుని కలెక్ట్ చేసుకుని అప్రాప్రియేట్ చేసుకునేటట్టు, ట్యాక్సెస్, డ్యూటీస్, టోల్స్, ఫీజు ఇదంతా. నెక్స్ట్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఎప్పటికప్పుడు స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్, మనకి అక్కడ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంది కదా పార్లమెంట్లో, అట్లా ప్రతి స్టేట్కి స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఉంటుంది, అందులో నుంచి గ్రాంట్స్ పంచాయత్స్కి వెళ్ళేటట్టు చూడాలి. అలాగే సపరేట్గా పంచాయత్స్ కోసం ఒక పంచాయత్ ఫండ్ పెట్టాలి. పంచాయత్కి వచ్చే డబ్బులు ఉంటాయి కదా, అవన్నీ ఈ 29 ఐటమ్స్ నుంచి వచ్చే డబ్బంతా ఈ ఫండ్లోకి వెళ్ళేటట్టు చూసుకోవాలి. అండ్ దాని పనితనం ఇదంతా వాలంటరీ ప్రొవిజన్స్ కిందికి వస్తుంది. నెక్స్ట్ పీసా యాక్ట్, ఈ పంచాయత్ ఎక్స్టెన్షన్ యాక్ట్ అని చూసాం కదా, 1996లో వచ్చింది. ఇదేంటంటే మనకి కొన్ని స్టేట్స్లో షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్నాయి, అలాగే ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మనం తీసుకొచ్చిన పంచాయత్ యాక్ట్ ఉన్నది తీసి వాళ్ళు కొడతారు ఫస్ట్. ఎందుకంటే మీరు మా ఏరియాలోకి వస్తున్నారు, మా కస్టమ్స్ మారుస్తున్నారు, మా ట్రెడిషన్స్ మారుస్తున్నారు, మేము దీనికి ఒప్పుకోము అని గొడవ చేస్తారు. అలా చూడండి, ఎప్పుడైనా చట్టాలు మారాలి కానీ మనుషులు మారొద్దు, మనుషుల కస్టమ్స్ మారొద్దు. కస్టమ్స్కి తగ్గట్టు మనం చట్టాలు మార్చుకోవాలి. అదే ఇక్కడ జరిగింది, చట్టాన్ని మార్చారు. సో ఎలా మార్చారు, ఇప్పుడు మనకి లోకల్ లెవెల్లో ఎక్కువ జనాలు ఉంటారు కదా, ఇట్లా ట్రైబల్ పీపుల్ కానివ్వండి, షెడ్యూల్డ్ పీపుల్, అదే లోకల్ పీపుల్ అంతా, అక్కడ మనం కొంచెం స్ట్రెంగ్త్ తీసుకురావాలి. వాళ్ళకి కొంచెం ఎక్కువ పవర్ కంట్రోల్ ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, సరే మన దగ్గర పవర్ ఉంది కదా మార్చుకునేది, ఓకే ఫైన్ అని ఒప్పుకుంటారు అనమాట. సో అసలు తీసుకురావడానికి రీజన్ ఏంటి అని అంటే, లోకల్గా ఉన్న వాళ్ళకే సెల్ఫ్ రూల్ ఇవ్వాలి, విలేజ్ గవర్నెన్స్ని పెంచాలి, ట్రైబల్ ట్రెడిషన్స్కి వాళ్ళ కస్టమ్స్కి తగ్గట్టే చట్టాలు ఉండాలి అనేసి. మంచి ఎక్కడైనా మంచి జరగాలి, ఇక్కడ ఇలా చేస్తే మంచి జరుగుతుందని మనకు తెలుసు, కానీ జనాలు ఒప్పుకోరు. అలాంటప్పుడు వాళ్ళ ప్రాక్టీసెస్కి తగ్గట్టే మనం తీసుకురావాలి కదా చట్టం, వాళ్ళ ట్రైబల్ నీడ్స్కి తగ్గట్టే తీసుకురావాలి. కాబట్టి ఈ పీస్ యాక్ట్ అనమాట. ఎస్పెషలీ స్టేట్స్ విత్ 5th షెడ్యూల్డ్ ఏరియాస్, 5th షెడ్యూల్లో కొన్ని ఏరియాస్ ఉన్నాయి, దాంట్లో కొన్ని 10 స్టేట్స్ ఉన్నాయి దగ్గర దగ్గర, ఇందాక చెప్పాను, ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, ఈ అనమాట. ఇక్కడ ఇది అవైలబుల్ అవుతుంది. సరే ఫీచర్స్ ఏంటో చూద్దామా. పీసా యాక్ట్లో ఏం మాట్లాడుతున్నారంటే, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, లోకల్ లెవెల్ని బాగా స్ట్రాంగ్ చేస్తారు, ఇంటర్మీడియట్ డిస్ట్రిక్ట్ లెవెల్ కంటే గ్రామ్ లెవెల్లో. ఓకే, ఫస్ట్ కస్టమరీ లాతో మమేకం అవ్వాలి, వాళ్ళ కస్టమ్ ట్రెడిషన్స్ బట్టి లెజిస్లేషన్స్ ఉండాలి అక్కడ ఏం అప్లై చేయాలన్నా కూడా. నెక్స్ట్ గ్రామ్ సభ యొక్క పవర్స్ని బాగా ఇంక్రీజ్ చేస్తారు. ఏం చేయాలన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, ఎందుకంటే గ్రామ్ సభకి ఇచ్చారు బాధ్యత, మీ ప్లేస్, మీ హ్యామ్లెట్, మీ హ్యాబిటేషన్లో ట్రెడిషన్స్, కస్టమ్స్, ఐడెంటిటీ డిస్ప్యూట్స్ ఇవన్నీ సాల్వ్ చేసుకునే బాధ్యత మీరే గ్రామ్ సభకి. నెక్స్ట్ ఏ ప్లాన్ ప్రాజెక్ట్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఊర్లో తీసుకురావాలన్నా గ్రామ్ సభ యొక్క అప్రూవల్, పర్మిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ సర్టిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ ఉండాలి. చూడండి, ఈ గ్రామ్ సభ నుంచి ఒక ఫండ్స్ ఏ ప్రాజెక్ట్కి ఎంత ఫండ్ పెట్టాలి, ఎంత మనీ అని అలోకేట్ చేసిన తర్వాత గ్రామ్ సభ నుంచి సర్టిఫికేషన్ తీసుకోవాలి, వాళ్ళకి చూపించి వాళ్ళ సర్టిఫికేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ పంచాయత్లో రిజర్వేషన్ ఉండాలి, ఎస్పెషల్లీ ఇవి షెడ్యూల్డ్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ కదా, సో మొత్తం బాడీలో అట్లీస్ట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది పీపుల్ షెడ్యూల్డ్ పీపులే ఉండాలట, ఎస్పెషల్లీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉండాలంట. ఠీకే, అండ్ అన్ని చైర్పర్సన్స్ ఈ పర్టికులర్ ఏరియాస్లో మాత్రమే, సరేనా, ఈ పీసా యాక్ట్లో గురించి మాట్లాడుతున్నాం. ఆల్ చైర్పర్సన్స్ మస్ట్ బి రిజర్వ్డ్ ఫర్ ఎస్టీస్, ట్రైబల్ ఏరియాస్లో.
బికాజ్ వాళ్ళ నుంచి వచ్చిన లీడరే కదా వాళ్ళ తరపున మాట్లాడతారు. ఆ ఏరియాలో వేరే వాళ్ళని పట్టుకొస్తే తొక్కేస్తారు హైయర్ లెవెల్ వాళ్ళు వస్తే, అందుకనేసి. తర్వాత ఆ ప్లేస్ లో ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ కట్టడానికి ల్యాండ్ ఎక్విజిషన్, ఒక ఇండస్ట్రీ ఫ్యాక్టరీ వేయాలంటే ఎవరిని కన్సల్ట్ చేయాలి? గ్రామ సభని, లోవర్ పంచాయత్ని. నెక్స్ట్ వీళ్ళకి, ఈ గ్రామ సభ వీళ్ళకి అక్కడ ఉన్న వాటర్ బాడీస్ ని మేనేజ్ చేసుకునే హక్కు ఉంటుంది. అక్కడ ఒకవేళ మైనింగ్ జరపాలి అనుకోండి, కోల్ మైనింగ్ ఏదైనా, మైనింగ్ లైసెన్స్ కూడా గ్రామ సభ నుంచే తెచ్చుకోవాలి మనం. రిసోర్సెస్ మీద వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది. రిసోర్సెస్ అంటే విలేజ్ మార్కెట్స్, ఫేర్స్, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, ఇవి ఎంత, బయటికి ఎట్లా, ఎవరు కొంటున్నారు, ఎవరు వస్తున్నారు అంతా. నెక్స్ట్ ఆ ఊర్లలో ఇంటాక్సికెంట్స్ అంటే మందు, డ్రగ్స్, మనీ లెండింగ్, ఈ అన్నిటి మీద కంట్రోల్ కూడా అక్కడ పంచాయత్ ఆర్ గ్రామ సభకి ఉంటుంది. ఎందుకు ఇదంతా అంటే, ఇట్లా వాళ్ళకి లోవర్ బాడీ వాళ్ళకి పవర్ ఇవ్వకపోతే హయ్యర్ పంచాయత్స్ ఏవైతే ఉన్నాయో లోవర్ పంచాయత్స్ యొక్క పవర్స్ ని మింగేస్తాయి, తినేస్తాయి. కింద వాళ్ళకి ఏ పవర్స్ ఇవ్వరు. ఈ పైన ఉన్న వాళ్ళే రాజ్యం చేసి చట్టాలు చేసి కింద వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? రెవల్యూషన్ అవుతుంది. ఎన్నిసార్లు చూడలేదు మనం హిస్టరీలో. అందుకే ఫస్ట్ లోకల్ లెవెల్లో స్ట్రాంగ్ చేస్తున్నారు. ఓకే, అదనమాట. సరే, ఈ పంచాయత్ ఫైనాన్సెస్ గురించి మాట్లాడామనుకోండి. ఈ పంచాయత్కి డబ్బులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి? ఫస్ట్ యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ సెంట్రల్ ట్యాక్సెస్ పూల్ నుంచి కొంత మనీ ఇస్తారు. వెరీ గుడ్. తర్వాత స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారా? ఉంది. మెయిన్ స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఉంది కదా ఆ పని చేసేందుకు. సో యూనియన్ సెంటర్ నుంచి వస్తుంది, స్టేట్స్ నుంచి వస్తున్నాయి. లోన్స్ ఆర్ గ్రాంట్స్ వాళ్ళు కూడా అప్పులు తీస్తారు కదా స్టేట్ గవర్నమెంట్ నుంచి, అక్కడ నుంచి వాళ్ళు ట్యాక్స్ వేసుకుంటారు కదా. సో ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, స్పెసిఫిక్ ప్లాన్స్ కి వచ్చే డబ్బులు, ఎంజీ నరేగా ఇట్లాంటి ప్లాన్స్ కి వచ్చే డబ్బులు, ఈ అన్నిటి నుంచి డబ్బులు వస్తున్నాయి. ఎన్ని వచ్చినా కూడా ఇంకా కూడా పైసలు సరిపోతలేవు. ఎందుకంటే మోర్ దెన్ 60% ఆఫ్ ఇండియా విలేజెస్ లోనే ఉంటది కదా. ఇంత పాపులేషన్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఫండ్స్ ఎక్కువ కావాలి, అవునా కాదా? సో వీళ్ళు ఈ రిసోర్సెస్ ని రేస్ చేయడంలో, ఫండ్స్ గ్యాదర్ చేయడంలో ప్రాబ్లం అవుతుంది అనమాట. అయితే యూజువల్గా ఇంకొక ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఈ మధ్య రకం లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి డబ్బులు రేజ్ చేయడం ఇంకా కష్టమవుతుంది. ఎందుకంటే ఈ గ్రామ పంచాయత్ లెవెల్లో అట్లీస్ట్ మనీ వస్తుంది ఒక రకంగా. ఎక్కడి నుంచి వస్తుంది? హౌస్ ట్యాక్స్, ప్రొఫెషన్ ట్యాక్స్, వెహికల్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, లైసెన్స్ ఫీజు, వాటర్ ట్యాక్స్, ఎడ్యుకేషన్ సెస్, ఈ అన్నిటి నుంచి వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి. కానీ ఇంటర్మీడియట్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఇంకా కష్టమవుతుందంట మనీ రేజ్ చేయడం. సో ఇవన్నీ ఫినాన్షియల్ ఇష్యూస్. అయితే ఈ క్వశ్చన్ అడిగారు కదా గ్రూప్ 1లో, 5th ఫినాన్స్ కమిషన్ వాళ్ళు ఏం చేంజెస్ తీసుకొచ్చారు కొత్తగా అని చెప్పేసి చూద్దాం. ఆ క్వశ్చన్ చూద్దాం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ విషయంలో. యాక్చువల్గా 14th ఫినాన్స్ కమిషన్ వాళ్ళు లోకల్ బాడీస్కి డబ్బులు ఇవ్వాలి అని అన్నారు. బట్ వాళ్ళు ఓన్లీ లోవర్ లెవెల్లో ఉన్న రూరల్ పంచాయత్, జస్ట్ కింద లెవెల్ ఉంది కదా, దాన్ని మాత్రమే కన్సిడర్ చేశారనమాట డబ్బులు ఇవ్వడానికి. కానీ 15th ఫైనాన్స్ కమిషన్ ఏం చేసిందో తెలుసా? అన్ని లెవెల్స్లో, విలేజ్ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, అన్ని లెవెల్ పంచాయత్స్ని కన్సిడర్ చేసి, ప్లస్ ఎక్కడెక్కడ షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్నాయో అవి కూడా కన్సిడర్ చేసి మనీ డివాల్వ్ చేశారు, మనీ ఇచ్చారు. అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ మనీ కిందికి వెళ్ళింది అనమాట, సెంటర్ నుంచి పంచాయత్స్కి వెళ్ళింది. నియర్లీ ఎంత వెళ్ళిందంటే తెలుసా గ్రాంట్ లోకల్ బాడీస్కి? 4.36 lakh crore వెళ్ళింది అనమాట టు బోత్ రూరల్ అండ్ అర్బన్ గవర్నమెంట్స్కి. నెక్స్ట్ ఇంకొక కండిషన్ పెట్టారు. ఒకవేళ సెంటర్ నుంచి లోకల్ బాడీస్కి డబ్బులు రావాలంటే ఒక కండిషన్ ఏంటంట, ఖచ్చితంగా ప్రతి స్టేట్ ఒక స్టేట్ ఫినాన్స్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే వీళ్ళే కదా ఫైనాన్షియల్ రిసోర్సెస్ పెంచడానికి హెల్ప్ చేస్తారు. ఈ బాడీ ఉంటేనే మేము డబ్బులు పంపిస్తాం అని చెప్పి. మళ్ళీ వాళ్ళ క్రైటీరియా, దీన్ని బాగా ఫస్ట్ క్రైటీరియా తీసుకున్నంటే ఎక్కడెక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది. ఠీకే, పాపులేషన్కి 90% క్రైటీరియా ఇచ్చారు, ఏరియాకి 10% క్రైటీరియా ఇచ్చారు, అంతే. అంతే కదా, ఇప్పుడు ఎంత పెద్ద విలేజ్ అయ్యుండి అక్కడ 10 మందే ఉన్నారు అనుకో, అక్కడ కోట్లు ఇచ్చి ఏం లాభం? పాపులేషన్ ఎక్కువ ఉన్న ఏరియాకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. సో 90% పాపులేషన్, 10% ఏరియా. సరే, ఇన్ని చేశాక కూడా పంచాయత్ రాజ్ అనుకున్న విధంగా పనిచేస్తున్నాయంటే సరిగ్గా చెయ్యట్లేవు అనేసి. ఇది మనకి ఎట్లా అడుగుతారు గ్రూప్లలో? ఏం అడిగారు కానీ మీ ఐడియా కోసం. డబ్బులు ఇస్తాం అంటున్నారు కానీ సరిగ్గా ఇవ్వట్లేదు, టైంకి ఇవ్వట్లేదు. బ్యూరోక్రటిక్ కంట్రోల్, పైన డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ యొక్క కంట్రోల్ ఎక్కువైంది. ఫండ్స్ టై అవుతున్నాయి, ఎక్కడికక్కడికి ఆగిపోతున్నాయి, పెద్ద ఫ్లెక్సిబిలిటీ లేదు. వీళ్ళు ఊరికి గవర్నమెంట్ సైడ్ చూస్తున్నారు, స్టేట్ సైడ్, సెంటర్ సైడ్ మాకు ఎప్పుడు డబ్బులు ఇస్తారు మీరు అని డిపెండెన్సీ. ట్యాక్సెస్ వేసుకుంటారా మీరు అని అంటే విలేజ్ లో జనాలు ఎట్లుంటారంటే జర సున్నితంగా ఉంటారు. అరే మన జనాలు, మన కమ్యూనిటీ, వీళ్ళ మీద ట్యాక్స్ ఏమి ఇస్తాం రా అని చెప్పి ఫస్ట్ వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ వెయ్యరు.
ట్యాక్స్ వేయడానికే ఇష్టపడరు. వేయకుండా డబ్బులు ఎట్లా వస్తాయి? సో గ్రామ సభ కూడా కొంచెం వీక్గా ఉంటుందన్నమాట. బికాస్ చాలా ఎక్కువ సెక్షన్స్ వచ్చి పార్టిసిపేట్ చేయాలి, అందరూ ఈక్వల్గా వాయిస్ ఇవ్వాలి. కానీ సగం మంది రారు, సగం మంది వస్తారు, అట్లా అన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు, టెక్నాలజీలో వీక్, డిజిటల్గా వీక్, ఆఫీస్ బిల్డింగ్స్ లేవు, ఫుల్ టైం స్టాఫ్ లేరు, లిటరసీ తక్కువ, ట్రైనింగ్ లేదు. ఇవన్నీ పెట్టుకొని మనము మీరు బాగా పని చేయండి అంటే కొంచెం కష్టం. మేబీ ఫ్యూచర్లో మంచిగా అవుతుందేమో, బట్ ఇప్పటికైతే వాళ్ళకి చాలా లిటరసీ, ట్రైనింగ్, అవేర్నెస్ అవసరం అన్నమాట. సో ఇదండి పంచాయత్స్ గురించి మనం చాలా ఎక్కువ డిస్కస్ చేసేసినాం కదా. బట్ మనకి ఆర్టికల్స్ 243 గుర్తుపెట్టుకోండి, 243 వరకు. మీకు ఊపర్ ఊపర్సే చెప్పాలి అని అంటే 243లో డెఫినేషన్స్ గురించి మాట్లాడుతున్నాము. ఏలో 243A గ్రామ సభ గురించి మాట్లాడాం. బిలో పంచాయత్స్ గురించి మాట్లాడాం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయత్స్. సిలో కాంపోజిషన్ ఆఫ్ పంచాయత్స్. డిలో రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ గురించి మాట్లాడాం. ఈలో డ్యూరేషన్. ఎఫ్లో డిస్క్వాలిఫికేషన్. జీలో పవర్స్ అండ్ అథారిటీ ఆఫ్ పంచాయత్స్. హెచ్లో దేర్ పవర్స్ టు ఇంపోజ్ ట్యాక్సెస్. ఐలో ఫినాన్స్ కమిషన్ గురించి. జేలో ఆడిటింగ్ ఆఫ్ అకౌంట్స్ గురించి. కేలో పంచాయత్ యొక్క ఎలక్షన్స్ గురించి. ఎల్లో ఈ యాక్ట్ యూనియన్ టెరిటరీస్కి అప్లై అవుతుంది దాని గురించి. ఎంలో ఇది కొన్ని ఏరియాస్కి అప్లై అవ్వదు దాని గురించి. ఎన్ ఏదైతే 92లో తీసుకొచ్చారో ఒక 1 year టైం పీరియడ్ ఇచ్చారు కదా దాని గురించి. ఓలో మీరు కోర్టుకి వెళ్ళకూడదు, ఎలక్షన్ డిస్ప్యూట్స్ వస్తే ఒక సెపరేట్ బాడీ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెటిషన్ ఇవ్వాలి, కానీ ఎలక్షన్స్ దగ్గరికి వెళ్ళి మీ ఎలక్షన్ గొడవలు చెప్పొద్దు అని. ఇవన్నీ పంచాయత్కి సంబంధించిన ఆర్టికల్స్. నెక్స్ట్ మున్సిపాలిటీస్ గురించి చూస్తే మన ఈ చాప్టర్ అయిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, పాలిటీ మొత్తంలో కష్టమైన చాప్టర్, ఇంపార్టెంట్ చాప్టర్ ఇదే నన్ను అడిగితే. నెక్స్ట్ అర్బన్ లోకల్ గవర్నమెంట్. అర్బన్ లోకల్ గవర్నమెంట్లో మనకి రకరకాలుగా ఉంటాయి. యాక్చువల్గా అర్బన్ ఏరియాస్ అంటే ఏంటి చెప్పండి? రూరల్లో మనం ఎక్కువగా అగ్రికల్చరల్ ప్రిడామినెంట్ యాక్టివిటీ చూస్తాం, అవునా? చాలా మంది పాపులేషన్ వ్యవసాయం చేసుకుంటూ బతుకుతారు, కాటేజ్ ఇండస్ట్రీస్లో ఉంటారు. అదే అర్బన్ ఏరియాస్లోకి వచ్చామనుకోండి, అది కొంచెం ఫాస్ట్ మూవింగ్, టెక్నాలజీ వైజ్ ముందు ఉంటారు, నాన్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి, ఫ్యాక్టరీ సర్వీస్ సెక్టర్ డామినేట్ చేస్తూ ఉంటుంది. ఇది అర్బన్ గవర్నమెంట్. మరి అర్బన్ లోకల్ గవర్నమెంట్ని రూల్ చేయడానికి ఏమేమి ఉన్నాయి అంటే రకరకాలు ఉన్నాయి మనకి. మున్సిపల్ కార్పొరేషన్, ఈ పేర్లు మీరు ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నోటిఫైడ్ ఏరియా కమ్యూనిటీ, టౌన్ ఏరియా కమిటీ, క్యాంటాన్మెంట్ బోర్డు, టౌన్షిప్, పోర్ట్ ట్రస్ట్, స్పెషల్ పర్పస్ ఏజెన్సీ. ఇవన్నీ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ కిందకే వస్తాయి. కాన్స్టిట్యూషనలైజేషన్ ఎప్పుడైంది? పంచాయత్స్ ఏమో 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992 కదా, మున్సిపాలిటీస్ ఏమో 74th అమెండ్మెంట్ యాక్ట్ 1992. ఏ మినిస్ట్రీస్ ఇన్వాల్వ్ అవుతాయి? సెంట్రల్ లెవెల్ మినిస్ట్రీస్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మెయిన్ మినిస్ట్రీ, ఇది చాలా ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తుంది అర్బన్ ఏరియాస్లో. అలాగే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అనేవి ఇవెందుకు వచ్చాయి అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దేన్ని చూసుకుంటుందో తెలుసా? క్యాంటాన్మెంట్ బోర్డ్స్ని. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యూనియన్ టెరిటరీస్లోని అర్బన్ ఏరియాస్ ఉంటాయి కదా వాటిని చూసుకుంటుంది. అందుకే ఈ 3 మినిస్ట్రీస్ మనకి ఇన్వాల్వ్ అయ్యాయి. సరే, అర్బన్ ఏరియాస్ యొక్క ఎవల్యూషన్ చూసామనుకోండి. ఫస్ట్ 1688లో, అప్పుడు వెళ్దాం టైం ట్రావెల్ చేసి, 1688లో ఫస్ట్ మద్రాస్లో మున్సిపల్ కార్పొరేషన్ వచ్చింది ఫర్ ద ఫస్ట్ టైం. 1726లో బాంబే అండ్ కలకత్తాలో వచ్చాయి నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్స్. 1870లో ఒక ఫేమస్ రెజల్యూషన్, లార్డ్ మేయోస్ రెజల్యూషన్. దేని మీద అంటే ఫైనాన్షియల్ డీసెంట్రలైజేషన్, అంటే లోకల్ బాడీస్కి కూడా కొంత ఫైనాన్సెస్ ఇవ్వాలి, వాళ్ళు సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్గా మారాలి అని లార్డ్ మేయో చెప్పారనమాట. తర్వాత 1882లో వచ్చింది లార్డ్ రిప్పన్స్ రెజల్యూషన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈయన రెజల్యూషన్స్ని మ్యాగ్నా కార్టా ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటారు. ఇన్ఫ్యాక్ట్ లార్డ్ రిప్పన్ని ఫాదర్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని అంటారనమాట. అంటే ఎక్కువ డీసెంట్రలైజేషన్కి స్కోప్ ఇచ్చాడనమాట, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి పవర్స్ ఇవ్వడం, ఫినాన్సెస్, రిసోర్సెస్ ఇవ్వడం. ఇది 1907 నుంచి 1909 మధ్యలో ఒక కమిషన్ వేశారు. ఏంటది చెప్పండి? రాయల్ కమిషన్ ఆన్ డీసెంట్రలైజేషన్. ఎవరు చైర్మన్ దీనికి? సిఈహెచ్ హాబ్ హౌస్.
సో ఇంకా ఇంకా డీసెంట్రలైజేషన్ ఎలా చేయొచ్చు అనే దానికి ఒక రాయల్ కమిషన్ వేశారు. 1919లో ఒక యాక్ట్ వచ్చింది. ఏంటి అది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. మాంటెగ్యూ చెమ్స్ఫోర్డ్ అని చూసాం కదా, అందులో రిజర్వ్డ్ సబ్జెక్ట్, ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అని ఉంటాయి కదా. ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ని తీసుకెళ్లి ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్ లో వేశారు. అంటే గవర్నర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చూసుకునేటట్టు. ఓకే, తర్వాత 1924లో వచ్చింది క్యాంటోన్మెంట్స్ యాక్ట్. ఇది ఎవరు పాస్ చేస్తారు? అప్పటి సెంట్రల్ లెజిస్లేచర్. క్యాంటోన్మెంట్ అంటే ఏంటంటే, మనకి ఒక మిలిటరీ స్టేషనింగ్ ఉందనుకోండి, ఒక టెంపరరీ ట్రూప్ కానీ లేదా పర్మనెంట్లీ రెసిడెంట్ ట్రూప్ కానీ. అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఇట్లా మిలిటరీ మిలిటరీ ట్రూప్స్ని దించేవారనమాట. సో అక్కడ మిలిటరీ వాళ్ళకి అవసరమైనవి, వాళ్ళ రెసిడెన్షియల్ కానీ వాళ్ళ సర్వీసెస్ కానీ ఆ క్యాంటోన్మెంట్లో చూసుకునేవారు. ఇప్పుడు మనకు ఒకటి ఉంది చూడండి, సికింద్రాబాద్ క్యాంటోన్మెంట్ బోర్డ్ అని చెప్పేసి, ఎస్సీబీ. అది కూడా ఒక అర్బన్ బాడీనే. ఓకే, నెక్స్ట్ 1935లో ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది కంప్లీట్గా ప్రొవిన్షియల్ సబ్జెక్ట్ అయింది. ప్రొవిన్షియల్ సబ్జెక్ట్ అంటే ఒక రకంగా స్టేట్ సబ్జెక్ట్. ఏ యాక్ట్ ప్రకారం? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో ఇట్లా ఇవాల్వ్ అయింది అనమాట. మెడ్రాస్ కార్పొరేషన్ నుంచి 1935 యాక్ట్ స్టేట్ సబ్జెక్ట్ వరకు ఇవాల్వ్ అయింది. తర్వాత దీని మీద కూడా కొన్ని కమిటీస్ అండ్ కమిషన్స్ వచ్చాయి. మనం జస్ట్ పేర్లు చూద్దాం. ఓకే, పీకే వట్టల్ కమిషన్. ఇది ఎప్పుడు వచ్చింది? 1949 to 51 వీళ్ళు వర్క్ చేశారు. లోకల్ ఫినాన్స్ ఎంక్వైరీ కమిటీ అని. జాన్ మతాయ్ కమిషన్ వచ్చింది. నూరుద్దీన్ అహ్మద్. తర్వాత ఏపీ జైన్ కమిషన్ వచ్చింది. రఫీక్ జకారియా, బిఎస్ మూర్తి, గిరిజాపాతి ముఖర్జీ, కేఎన్ సహాయ్, సిఎం ఖోరియా. సో ఇట్లా మనకి ఒక 8 to 9 కమిషన్స్ వచ్చాయి. ఐ డోంట్ థింక్ ఇంత డెప్త్గా వెళ్ళి అయితే అడగరు. ఈవెన్ యూపీఎస్సీలో కూడా ఇంత డెప్త్లో అడగరు. బట్ యా. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ కాన్స్టిట్యూషనలైజేషన్ ఎలా జరిగింది అంటే, మనం పంచాయతీ రాజ్ అప్పుడు ఎట్లా చూసినాం కాన్స్టిట్యూషనలైజేషన్? ఫస్ట్ రాజీవ్ గాంధీ టైంలో ఒక బిల్ తీసుకొచ్చారు. అది లోక్సభలో పాస్ అయినా రాజ్యసభలో పాస్ అవ్వలేదు, ఎందుకంటే కొంచెం సెంట్రలైజింగ్ ఫీచర్స్ ఉన్నాయని. తర్వాత నెక్స్ట్ విపి సింగ్ గవర్నమెంట్ వచ్చింది, నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్. అందులో కూడా బిల్లు ల్యాప్స్ అయిపోయింది, ఎందుకంటే అప్పటి లోక్సభ ల్యాప్స్ అయిపోయింది కాబట్టి, డిజల్యూట్ అయింది కాబట్టి. తర్వాత వచ్చింది నరసింహారావు గవర్నమెంట్. పివి నరసింహారావు టైంలో ఈ పర్టికులర్ యాక్ట్ పాస్ అయ్యి మనకి మున్సిపాలిటీస్కి కూడా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది వచ్చింది. మరి ఏం యాడ్ చేసాం కాన్స్టిట్యూషన్లో? పార్ట్ 9A. పంచాయత్కి ఏం యాక్ట్ చేసాం? పార్ట్ 9 అంతే. 9A వచ్చేసి మున్సిపాలిటీస్కి. ఏ ఆర్టికల్లో? పంచాయత్లో 243O దగ్గర ఆపేసినాం కదా, కంటిన్యూ చేద్దాం. 243P నుండి 243ZZ ఇక్కడ వరకు మనకి ఈ మున్సిపాలిటీస్ యొక్క ఆర్టికల్స్ అనమాట. పంచాయత్లో మనం 11th షెడ్యూల్ యాడ్ చేసినాం కదా, మున్సిపాలిటీస్కి 12th షెడ్యూల్ యాడ్ చేద్దాం. ఠీకే. సో దీంతో ఏం చేసామంటే, మనము మున్సిపాలిటీస్ని కూడా ఒక జస్టిసియబుల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్గా చేసాము. సో దాట్ స్టేట్ లెజిస్లేచర్ వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు ఎలక్షన్స్ పెట్టకుండా, వీళ్ళ ఆబ్లిగేషన్స్ని తప్పించుకోకుండా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది. ఇప్పుడు ఇది మ్యాండేటరీ, ఖచ్చితంగా మున్సిపాలిటీస్కి ఎలక్షన్స్ ఉండాలి, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉండాలి అని చెప్పి. సరే, ఈ 74th అమెండ్మెంట్ యాక్ట్ 1992 యొక్క సేలియన్ ఫీచర్స్ చూస్తే యాక్చువల్గా చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ మనకి పంచాయత్లో ఏం మాట్లాడామో మ్యాక్సిమం అవే మాట్లాడతాయి. సో చూడండి, నేను వరుసగా చెప్పుకుంటూ వెళ్తా. కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి అక్కడక్కడ. ఫస్ట్ మనకి 74th యాక్ట్ ఏం చెప్తుంది అంటే, అమెండ్మెంట్ యాక్ట్ 3 టైప్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ ఉంటాయంట. ఏంటది? ఒకటి నగర్ పంచాయత్, రెండోది మున్సిపల్ కౌన్సిల్, మూడోది మున్సిపల్ కార్పొరేషన్. నగర్ పంచాయత్ దీని గురించి గ్రూప్ 3లో క్వశ్చన్ అడిగారు. రూరల్ నుంచి అర్బన్కి మారుతున్న ఏరియా ఉంటుంది చూసారా, అంటే అది కంప్లీట్లీ ఊర్లాగా లేదు, అట్లనే కంప్లీట్లీ సిటీ లాగా కూడా లేదు, అర్బన్ లాగా కూడా లేదు, మారే స్టేజ్లో ఉంది, ట్రాన్సిషన్ స్టేజ్లో. అది నగర్ పంచాయత్. మున్సిపల్ కౌన్సిల్ అంటే ఆల్రెడీ అర్బన్ ఏరియానే, కాకపోతే కొంచెం స్మాలర్ ఏరియా. ఠీకే. మున్సిపల్ కార్పొరేషన్ అంటే అర్బన్ ఏరియా బట్ లార్జర్ అర్బన్ ఏరియా. ఈ 3 కాకుండా కూడా కొన్ని అర్బన్ ఏరియాస్ ఉంటాయి. అవి అక్కడ మున్సిపాలిటీ పెట్టలేము మనము. అవి ఎట్లాంటివి అంటే, ఒక ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్, అక్కడ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళందరికీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. సో అందుకని ఆ పర్టికులర్ ఈ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంటే వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనుకోండి, ఆ ఏరియాని డిమార్కేట్ చేసి ఇండస్ట్రియల్ టౌన్షిప్ అనొచ్చు. మీరు టౌన్షిప్స్ చూస్తారు కదా, ఈవెన్ చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇట్లా టౌన్షిప్లో ఉంటారు, దూరం దూరం ఎక్కడెక్కడ నుంచో వచ్చి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిబిఐటి
నుంచి వచ్చిన వాళ్ళు, ఇన్ఫోసిస్‌లో పనిచేసే వాళ్ళు, ఇట్లా వీళ్ళందరూ టౌన్‌షిప్స్‌లో ఉంటారు. ఇక్కడ వీళ్ళకి మున్సిపాలిటీ పెట్టేంత అవసరం లేదు గానీ, వాళ్ళు కూడా అర్బన్ ఏరియాస్ కిందకే వస్తారు. ఓకే. ఏ ఫ్యాక్టర్స్ మీద ఇట్లా డివైడ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ పాపులేషన్ సైజ్ చూస్తారు. అక్కడ ఎంతమంది జనాలున్నారు? పాపులేషన్ డెన్సిటీ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడికి 1 స్క్వేర్ కిలోమీటర్‌లో ఎంతమంది జనాభా ఉన్నారు? ఎంత ఎక్కువగా ఉన్నారు? ఎంత డెన్సిటీ ఉంది? నెక్స్ట్ ఆ ఏరియా ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది? అక్కడ నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్‌లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? అర్బన్ ఏరియా అంటేనే వ్యవసాయం కాని యాక్టివిటీస్ అన్నట్టు ప్రిడామినెంట్‌లీ. సో, ఎంత నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీ జరుగుతుందక్కడ? ఆ ప్లేస్ యొక్క ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏంటి? ఇయన్నీ చూస్తారనమాట. ఈ అర్బన్ ఏరియానా కాదా? అందులో మున్సిపాలిటీ ఏ రకమైనది ఉండాలి అని చెప్పడానికి. కాంపోజిషన్స్ చూసామనుకోండి, ఈ మున్సిపాలిటీలోని అందరి మెంబర్స్‌ని డైరెక్ట్‌లీ ఎలెక్ట్ చేసుకోవాలి అనే ప్రొవిజన్ ఉంది. తర్వాత మున్సిపల్ ఏరియాస్‌ని వార్డ్స్ లాగా డివైడ్ చేయాలి అని. ఈ వార్డ్స్‌కి ఈ ఎలక్షన్స్, ఈ ప్రొసీజర్ అంతా ఎలా జరగాలి అని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? స్టేట్ లెజిస్లేచర్. ఎస్పెషల్లీ చైర్పర్సన్ యొక్క నియామకం ఎలా జరగాలి అనేది స్టేట్ లెజిస్లేచర్ డిసైడ్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ వార్డ్ కమిటీస్ అని మనం వింటూ ఉంటాం కదా, అప్పుడప్పుడు వార్డ్ ఎలక్షన్స్ జరుగుతాయి, వార్డ్ మెంబర్స్ అని వింటూ ఉంటాం. ఈ వార్డ్ కమిటీస్ అనేవి మున్సిపాలిటీస్లో ఉంటాయి. అది కూడా ఎక్కడైతే పాపులేషన్ మోర్ దెన్ 3 lakhs ఉంటాయో, 3 lakhs కంటే తక్కువ ఉన్న దగ్గర వార్డ్ కమిటీస్ ఉండవు. ఏ మున్సిపాలిటీలో అయితే 3 లక్షల కంటే ఎక్కువ ఉంటాయో అక్కడ ఉంటుంది అనమాట. ఓకే. ఈ వార్డ్ కమిటీస్లో ఎంతమంది ఉండాలి, అక్కడ ఎట్లా జరగాలి, టెరిటోరియల్ స్కోప్, ఇదంతా ఎవరు డిసైడ్ చేస్తారు? స్టేట్ లెజిస్లేచరే డిసైడ్ చేస్తుంది. ఓకే. సో మనం టైప్స్ ఆఫ్ మున్సిపల్ కమిటీస్ మున్సిపాలిటీస్ చూసాము, ఇండస్ట్రియల్ టౌన్షిప్ చూసాము, ఏ మున్సిపాలిటీలో మనకి వార్డ్ కమిటీస్ ఉంటాయి మోర్ దెన్ 3 lakh దగ్గర చూసాము. నెక్స్ట్ ఇక్కడ మనకి డైరెక్ట్ ఎలక్షన్స్ అంటున్నాం, కమిటీస్ అంటున్నాం. అన్నిట్లో రిజర్వేషన్ ఉండాలి. ఎవరికెవరికి? ఎస్సీస్కి, ఎస్టీకి, విమెన్కి. ఈవెన్ మెంబర్స్లో ఉండాలి, చైర్పర్సన్లో ఉండాలి. వీలైతే బ్యాక్వర్డ్ క్లాసెస్కి కూడా ఉండాలి. ఇది సేమ్ మనం పంచాయతీలో చూసాం కదా. డ్యూరేషన్ ఆఫ్ మున్సిపాలిటీస్ చూద్దాం. సేమ్ ఫిక్స్డ్ 5-year టర్మ్. ఒకవేళ ఫర్ ఎనీ రీజన్ అది ముందే డిజాల్వ్ అయిపోయినా 6 months లోపే ఎలక్షన్ పెట్టాలి. కొత్తగా వచ్చిన బాడీ రిమైండర్ టర్మ్ మాత్రమే సర్వ్ చేస్తుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి కాకుండా మిగిలిన ఎంత టైం ఉందో అంత టైం మాత్రమే పనిచేస్తుంది. సేమ్ పంచాయతీ దగ్గర చూసినాం ఇది. ఇప్పుడు కంటెస్ట్ చేయాలంటే మున్సిపాలిటీస్కి ఏజ్ ఎంత ఉండాలి? మినిమం ఏజ్ 21 years. ఒకవేళ ఈ ఎలక్షన్స్లో డిస్ప్యూట్స్ ఏమైనా వచ్చాయనుకోండి, డిస్క్వాలిఫై చేయాలంటే ఆ డిస్ప్యూట్స్ అన్నీ ఎవరి దగ్గరికి తీసుకెళ్తాం? ఒక పర్టికులర్ అథారిటీ, వాళ్ళకి ఎలక్షన్ పెటిషన్ పెట్టుకోవాలి. ఈ అథారిటీని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? స్టేట్ లెజిస్లేచర్. చూడండి, స్టేట్ లెజిస్లేచర్కి ఎక్కువ పవర్స్ ఉన్నాయి. ఎందుకు? మనకి లోకల్ గవర్నమెంట్ అంటే స్టేట్ సబ్జెక్ట్ కదా, సో ఆబ్వియస్లీ స్టేట్ లెజిస్లేచరే డిసైడ్ చేస్తుంది. మళ్ళీ వీళ్ళకి పీరియాడికల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉండాలి. అవి ఎప్పటికప్పుడు ఎలక్టోరల్ రోల్స్ ప్రిపేర్ చేస్తూ ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ మున్సిపాలిటీస్ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ చూద్దాం మనము. పంచాయత్లో వాళ్ళకి ఎన్ని ఫంక్షన్స్ ఇచ్చాం మనం? 29 ఇచ్చాం, గుర్తుంది కదా. మున్సిపాలిటీస్లో ఎన్ని ఇచ్చాం? 18 ఫంక్షన్స్ ఇచ్చాం. ఎక్కడ? 12th షెడ్యూల్లో. ఎందుకోసం? ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ వాళ్ళ సోషల్ జస్టిస్ సర్వ్ చేయడం కోసం. నెక్స్ట్ ఫైనాన్సెస్ చూద్దాము. మున్సిపాలిటీస్ ట్యాక్సెస్ వేసుకోవచ్చు, డ్యూటీస్ కలెక్ట్ చేసుకోవచ్చు, టోల్స్ వేసుకోవచ్చు, ఫీజు వేసుకోవచ్చు. ఓకే. అట్లని స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎనీవేస్ వాళ్ళకు కొంచెం ట్యాక్స్ రూపకంగా ట్యాక్స్ పూల్ అనేది వస్తుంది, రైట్. కొంచెం గ్రాంట్స్ కూడా వస్తాయి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. తర్వాత వాళ్ళు కొన్ని మున్సిపల్ బాండ్స్ కూడా ఇష్యూ చేసుకోవచ్చు. ఠీకే, వాళ్ళకి పవర్ ఉంది. మున్సిపల్ బాండ్ ఇష్యూ చేసుకుని వాళ్ళు ఫైనాన్సెస్ రేజ్ చేసుకోవచ్చు, డబ్బులు రేజ్ చేయొచ్చు. తర్వాత వీళ్ళ కోసం ఒక ఫైనాన్స్ కమిషన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. ఎవ్రీ 5 yearsకి చేయాలి. వీళ్ళ పని ఏంది? స్టేట్ నుంచి మున్సిపాలిటీస్కి, మనం పంచాయత్ విషయంలో కూడా చూసినాం, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి ఎంత పర్సంటేజ్ ఆఫ్ మనీ వెళ్ళాలి, వీళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ పెంచాలంటే ఇంకేమేమి చేయొచ్చు, ఈ అన్ని పనులు ఫినాన్స్ కమిషన్ చూసుకుంటుంది. తర్వాత ఆడిట్ ఆఫ్ అకౌంట్స్. ఆడిటింగ్ ఎలా జరగాలి, ఈ అకౌంట్స్ ఏ రూపకంలో పెట్టాలి, ఇది ఎవరు డిసైడ్ చేస్తారు? స్టేట్ లెజిస్లేచర్. యూనియన్ టెరిటరీస్కి ఇది అప్లై అవుతుందా అంటే ఎస్, అప్లై అవుతుంది. బట్ ఎక్కడైతే కల్చర్ డిఫరెన్స్ కానీ అడ్మినిస్ట్రేటివ్ డిఫరెన్సెస్ కానీ అట్లా ఉన్నాయనుకోండి, ప్రెసిడెంట్ కొంచెం మోడిఫికేషన్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ప్రెసిడెంట్ వచ్చాడు. ఎందుకు? యూనియన్ టెరిటరీస్ డైరెక్ట్లీ అండర్ ప్రెసిడెంట్ ఉంటాయి కాబట్టి ప్రెసిడెంట్ డైరెక్ట్ చేయొచ్చు. అలాగే కొన్ని ఈ మ్యాక్సిమం ప్రొవిజన్స్ మనకి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీకి అప్లై అవ్వదు. ఎస్పెషలీ కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. 243 ZD, 243 ZE.
ఇందులో ఏంటంటే కొన్ని డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీస్, మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీస్ అని ఉంటాయి అర్బన్ ఏరియాస్‌కి. అవి మిగతా స్టేట్స్‌లో ఉండొచ్చు గానీ, మిగతా యూటీస్‌లో గూడా ఉండొచ్చు గానీ, ఢిల్లీకి ఉండకూడదు. ఎందుకంటే ఢిల్లీ కంప్లీట్‌లీ అలగ్ కదా! అది మనకొక పొలిటికల్ క్యాపిటల్. మిగతా యూటీస్ లాగా గాదు. సో, దాని మేకింగ్ దాన్ని సెపరేట్. అక్కడ అప్లై అవ్వదు అని ప్రెసిడెంట్ నోటిఫికేషన్ చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ మున్సిపల్ యాక్ట్ అప్లై అవ్వకుండా కొన్ని ఎగ్జామ్టెడ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. ఈవెన్ పంచాయత్ విషయంలో కూడా మనం చూసినాం కదా, కొన్ని ట్రైబల్ ఏరియాస్, డార్జిలింగ్ గోర్ఖా కౌన్సిల్ అండ్ ఎక్కడైతే కొన్ని షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ. ఓకే, ఒకవేళ అప్లై చేయాలంటే సేమ్ పీసా యాక్ట్లో చూసినట్టు మనం మోడిఫికేషన్స్ చేసి అప్లై చేయాలి. నా ఈ అన్ని పాయింట్స్లోకి నెక్స్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీస్. ప్రతి స్టేట్ ఒక డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. చూద్దాం దాని గురించి. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ వీళ్ళ మెయిన్ పని ఏంటో తెలుసా? పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్ వాళ్ళకి ఏమేమి కావాలో ప్లాన్స్ చేసుకుంటారు కదా, ఆ ప్లాన్స్ అన్నీ చూసి వాటిని కన్సాలిడేట్ చేసి అవి ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూసుకోవాలి. అవి ఇంప్లిమెంట్ అయ్యి డెవలప్మెంట్ వచ్చేటట్టు చూసుకునే పని డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ. ప్రతి డిస్ట్రిక్ట్కి ఉంటుందన్నమాట. ఈ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ యొక్క కాంపోజిషన్ ఏంటి, ఎంతమంది ఉండాలి, వాళ్ళ ఫంక్షన్స్ ఏంటి, వాళ్ళ ఎలక్షన్ ఎలా జరగాలి, ఎవరు డిసైడ్ చేస్తారు? స్టేట్ లెజిస్లేచర్. ఓకే, నౌ ఈ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీలో మెంబర్స్ ఎట్లా వస్తారో తెలుసా? ఫస్ట్ ఈ పంచాయత్స్కి మున్సిపాలిటీస్కి ఎలక్షన్స్ జరుగుతాయి కదా, ఎలక్షన్స్ జరిగి కొంతమంది వస్తారు కదా, కరెక్ట్. ఈ కొంతమంది కలిసి వేరే వాళ్ళని ఎలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళే ఈ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీలోకి వస్తారు. అర్థమైందా? పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్లో ఎలెక్ట్ అయిన వాళ్ళు వేరే వాళ్ళని ఎలెక్ట్ చేసుకొని డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీస్కి పంపిస్తారు. వీళ్ళ మెయిన్ పని ఏంటి? ఏదైతే పంచాయత్స్కి మున్సిపాలిటీస్కి ఉన్న డెవలప్మెంటల్ ప్లాన్స్ వాటిని కన్సాలిడేట్ చేసి వీళ్ళ మధ్యలో ఉన్న కామన్ ఇంట్రెస్ట్లు వాటిని అడ్రస్ చేసి రిసోర్స్ షేరింగ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, బేసిక్గా మొత్తం డెవలప్మెంట్ చూసుకోవడం పంచాయత్ మున్సిపాలిటీస్ది. అలాగే మెట్రోపాలిటన్ ఏరియాస్కి అంటే ఇవి పెద్ద పెద్ద మున్సిపల్ ఏరియాస్ అనమాట, బిగ్గర్ వన్స్ మనం చూస్తాం ఫాలోయింగ్ లెక్చర్లో. ఈ మెట్రోపాలిటన్ ఏరియాస్కి ఏమో మెట్రోపాలిటన్ కమిటీ ఉంటుంది. సేమ్ దీని పని కూడా అదే, ఒక డెవలప్మెంటల్ ప్లాన్ని డ్రాఫ్ట్ చేయడం అనమాట. ఇక్కడ నుంచి నియర్లీ 2/3 మెంబర్స్ని ఈ పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్లో ఎలక్టెడ్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళు ఎన్నుకొని పంపిస్తారు 2/3 పీపుల్ని. ఓకే, వీళ్ళ పని ఏంటి? ఏదైతే ఈ మున్సిపాలిటీస్ పంచాయత్ దగ్గర ఉన్న డెవలప్మెంటల్ ప్లాన్ తీసుకొని వాళ్ళకి స్పేషల్ ప్లానింగ్ చేస్తూ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసేలాగా చూడటం. ఓకే, అన్నిటి దగ్గర మెట్రోపాలిటన్ కమిటీ ఉండదు. ఏవైతే లార్జ్ అండ్ అర్బన్ ఏరియాస్ వాళ్ళకి పాపులేషన్ క్రైటీరియా ఉంటుందన్నమాట, ఆ పెద్ద పెద్ద ఏరియాస్లోనే మెట్రోపాలిటన్ కమిటీస్ ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. ఒకవేళ ఎలక్షన్ డిస్ప్యూట్స్ వస్తే వీళ్ళకి ఒక స్పెషల్ అథారిటీ ఉంది, వాళ్ళు కోర్ట్స్ వరకు వెళ్ళొచ్చా? వెళ్ళడానికి లేదు. నెక్స్ట్ ఈ 12th షెడ్యూల్లో వాళ్ళకి 18 ఫంక్షనల్ ఐటమ్స్ ఉన్నాయి అని చూసాం కదా, ఆ 18 ఐటమ్స్ ఏందో చూద్దాం. నేను ఫాస్ట్గా చెప్తూ వెళ్తాను. ఇట్లా ఇంత డీటెయిల్గా అయితే అడగరు, బట్ ఒక 2-3 వచ్చినా కూడా మనం చూసుకోవాలి కదా. సో ఇప్పుడు లోకల్ లెవెల్లో, రూరల్ లెవెల్లో సబ్జెక్ట్స్ పంచాయత్స్కి ఎట్లా ఇచ్చినామో అర్బన్ లెవెల్లో ఫంక్షన్స్ ఈ అర్బన్ బాడీస్కి ఉంటాయి, ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. చూడండి, అర్బన్ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్, ల్యాండ్ యూజ్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్, వాటర్ సప్లై, ఫైర్ సర్వీసెస్, పబ్లిక్ హెల్త్, శానిటేషన్, అర్బన్ ఫారెస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, తర్వాత అర్బన్ ఏరియాస్లో ఉన్న వీకర్ సెక్షన్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడము, స్లమ్ ఇంప్రూవ్మెంట్, స్లమ్స్ మనకి ఎక్కువ అర్బన్ ఏరియాస్లోనే కనిపిస్తాయి కదా, ఇంప్రూవ్మెంట్ అండ్ అప్గ్రేడేషన్, తర్వాత అర్బన్ పోవర్టీని తగ్గించడం, అర్బన్ పువర్ పీపుల్ని తగ్గించడము, పార్క్స్, గార్డెన్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడం. అందుకే మనకు అర్బన్ ఏరియాస్లో అక్కడక్కడ కమ్యూనిటీ పార్క్స్ ఉంటాయి చూడండి, కొన్ని కల్చరల్ ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్, తర్వాత బరియల్స్, సమాధులు, క్రెమేషన్ గ్రౌండ్స్ ఉంటాయి కదా అవి, క్యాటిల్ పాండ్స్, బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్, స్ట్రీట్ లైటింగ్, పార్కింగ్, బస్ స్టాప్స్, స్లాటర్ హౌసెస్, ఇవన్నీ మనకి అర్బన్ బాడీ అదే మున్సిపాలిటీస్ కింద వాళ్ళ 18 ఫంక్షనల్ ఐటమ్స్లో వస్తాయి. నెక్స్ట్ మనం చూద్దాం టైప్స్ ఆఫ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ చూద్దాం. ఏమేం టైప్స్ ఉన్నాయి, ఏ పాపులేషన్ ఉంటే ఏది ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్. ఈ మున్సిపల్ కార్పొరేషన్ అనేది అన్నిటి దగ్గర ఉండదు. ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి చూడండి, మీరు ఆలోచించండి, ఇండియాలో పెద్ద సిటీస్ అంటే ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు. అందుకే
మనం జీహెచ్ఎంసీ అంటాం చూడండి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ కాబట్టి, రైట్? వీటిని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే, రాష్ట్రాల్లో అయితే స్టేట్ లెజిస్లేచర్, స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి. యూనియన్ టెరిటరీస్కి పార్లమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది, పార్లమెంట్. ప్రెసిడెంట్ అండర్లో ఉంటాయి, కానీ మనం ఒక కార్పొరేషన్, ఒక ఏరియాని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం కాబట్టి అది పార్లమెంట్ చేతుల్లో. మున్సిపల్ కార్పొరేషన్కి 3 అథారిటీస్ ఉంటాయి: కౌన్సిల్, స్టాండింగ్ కమిటీ, మున్సిపల్ కమిషనర్. ఠీకే నా ఈ కౌన్సిల్ యొక్క పని ఏంటి? ఇది మెయిన్ లెజిస్లేటివ్ బాడీ అన్నమాట. లా మేకింగ్ చేయడం ఇదంతా. ఈ లా మేకింగ్ చేయడానికి ఇక్కడ ఎవరు ఉంటారు? ఎలక్టెడ్ కౌన్సిల్స్ వస్తారు, మున్సిపల్ కౌన్సిలర్స్ ఉంటారు. వీళ్ళందరికీ హెడ్ ఎవరు? మేయర్. ఆ మేయర్కి టర్మ్ ఎంత? 1 ఇయర్. మనం హైదరాబాద్ మేయర్ అని వింటూ ఉంటాం కదా, సో అట్లా అనమాట. నెక్స్ట్ స్టాండింగ్ కమిటీ యొక్క పని ఏంటి? ఈ కౌన్సిల్ వాళ్ళకి హెల్ప్ చేయడమే వీళ్ళ పని. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ డెసిషన్ మేకింగ్కి హెల్ప్ చేయడం. నెక్స్ట్ మున్సిపల్ కమిషనర్ ఉంటుంది. ఈమె చీఫ్, సిఇఓ లాగా యాక్ట్ చేస్తుంది. ఐ థింక్ రీసెంట్గా మొన్నటి వరకు అమ్రపాలి ఉండే కదా మున్సిపల్ కమిషనర్ లాగా, బట్ ఆమె ట్రాన్స్ఫర్ చేశారు ఏపీకి. సో ఈ మున్సిపల్ కమిషనర్ సిఇఓగా పనిచేస్తూ ఈ కౌన్సిల్ ఏవేవైతే డిసైడ్ చేస్తుందో అవన్నీ ఈమెకు చెప్తారు, ఈమె ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూసుకుంటుంది. సో జనరల్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు మున్సిపల్ కమిషనర్గా. ఇదేంటిది? మున్సిపల్ కార్పొరేషన్. దేనికి? పెద్ద పెద్ద సిటీస్కి. మరి చిన్న చిన్న సిటీస్కి, స్మాల్ సిటీస్ లేదా పెద్ద టౌన్స్, ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ మున్సిపాలిటీ ఉంటుంది. ఠీకే, సేమ్ స్టేట్ లెజిస్లేచర్ లేదా పార్లమెంట్ అయితే యూనియన్ టెరిటరీకి చేస్తుంది. దీనికి కూడా 3 ఉంటారు: కౌన్సిల్, స్టాండింగ్ కమిటీ, ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. కౌన్సిల్ పని ఏంటి? ఇందులో కూడా డైరెక్ట్లీ ఎలక్టెడ్ కౌన్సిలర్స్ ఉంటారు, సేమ్ పైన లాగానే. కాకపోతే వీళ్ళ హెడ్ని ఏమంటారు? ప్రెసిడెంట్ లేదా చైర్మన్ అంటారు. కార్పొరేషన్కి అయితే మేయర్ అంటున్నాము, మున్సిపాలిటీస్కి అయితే ప్రెసిడెంట్ ఆర్ చైర్మన్ అంటున్నాం, అంతే తేడా. నెక్స్ట్ కమిటీ యొక్క పని ఏంటి? ఈ కౌన్సిల్కి అసిస్ట్ చేయడం, డెసిషన్ మేకింగ్, పబ్లిక్ వర్క్స్, టాక్సేషన్ ఈ విషయాల్లో హెల్ప్ చేయడం. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పని ఏంటి? ఇంప్లిమెంట్ చేయడం, డే టు డే అడ్మినిస్ట్రేషన్ని చూసుకోవడం. ఓకే, నెక్స్ట్ నోటిఫైడ్ ఏరియా కమిటీ. పేరులోనే నోటిఫైడ్ అని ఉంది, అంటే ఎవరు నోటిఫికేషన్ ఇస్తే ఫామ్ అయిన కమిటీ. ఎవరు ఇస్తున్నారు? ఇది గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా వస్తున్న నోటిఫైడ్ కమిటీ, అందుకే ఈ పేరు అనమాట. సో ఇవి ఎలాంటి ప్లేసెస్ అంటే, ఇవి ర్యాపిడ్గా గ్రో అవుతున్నాయి, బికాజ్ అక్కడ బాగా ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ఇలా ఉండి కంప్లీట్లీ ఇంకా అర్బన్ అవ్వలేదు, కానీ ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా, అంటే వెరీ సూన్ వాళ్ళకి మున్సిపల్ స్టేటస్ వస్తుంది అనమాట. సో అట్లాంటి ప్లేసెస్ని నోటిఫై చేసి పడుతుంది గవర్నమెంట్. ఏ ఫ్రేమ్వర్క్ కింద? స్టేట్ మున్సిపల్ యాక్ట్, ఈ ఫ్రేమ్వర్క్ కింద నోటిఫై చేసి పెడతారనమాట. సో ఇక్కడ కంప్లీట్లీ నామినేటెడ్ బాడీ ఉంటారు, అంటే ఇక్కడ డైరెక్ట్ ఎలక్షన్స్ జరగవన్నమాట. ఎవరు? స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, ఇంక్లూడింగ్ చైర్మన్. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మెంబర్స్ని, చైర్మన్ని నామినేట్ చేసుకుంటారు. ఠీకే నా నోటిఫైడ్ ఏరియా కమిటీ తర్వాత టౌన్ ఏరియా కమిటీ. టౌన్ ఏరియా కమిటీ అంటే పేరులోనే ఉంది, ఈదర్ స్మాల్ టౌన్ అయి ఉండాలి, లేకపోతే అందులో లిమిటెడ్ మున్సిపల్ ఫంక్షన్స్ అయినా ఉండాలి. అంటే కంప్లీట్ మున్సిపల్ కాకుండా హాఫ్ మున్సిపల్, స్మాల్ టౌన్ అట్లాంటివి. ఎలాంటి ఫంక్షన్స్? డ్రైనేజ్, స్ట్రీట్ లైట్నింగ్, రోడ్, ఇట్లాంటివి అనమాట. నా ఇది అగైన్ స్టేట్ లెజిస్లేచర్ వాళ్ళు ఈ టౌన్ కమిటీస్ని క్రియేట్ చేస్తుంటారు. ఇది కంప్లీట్లీ ఎలక్టెడ్ బాడీ అయినా అయి ఉండొచ్చు, స్టేట్ ఇష్టం అది, లేదా ఫుల్లీ నామినేటెడ్ బాడీ అయినా అయి ఉండొచ్చు, లేదా హాఫ్ ఎలక్టెడ్ హాఫ్ నామినేటెడ్ అయినా అయి ఉండొచ్చు. అది స్టేట్ లెజిస్లేచర్, స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అది ఎట్లా ఉండాలి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చి క్యాంటోన్మెంట్ బోర్డు. ఇందాకే చూసాం కదా, క్యాంటోన్మెంట్ బోర్డు అని అంటే క్యాంటోన్మెంట్ ఏరియాస్లో ఉన్న జనాలు ఉంటారు కదా, సివిలియన్ పాపులేషన్, వాళ్ళకి ప్రొవైడ్ చేసే మున్సిపల్ సర్వీసెస్. అంటే ఒక కైండ్ ఆఫ్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్, మిలిటరీ టౌన్ లాగా. మిలిటరీ పీపుల్, ట్రూప్స్, పర్సోనల్, వాళ్ళ రెసిడెన్షియల్ కాలనీ ఉంటుంది కదా, అట్లా. ఈ యాక్ట్ కింద క్రియేట్ చేశారు దీన్ని, క్యాంటోన్మెంట్స్ యాక్ట్ 2006. నౌ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా? క్యాంటోన్మెంట్ బోర్డ్స్ని క్రియేట్ చేసేది ఈ యాక్ట్ ద్వారానే, బట్ ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు? క్యాంటోన్మెంట్ అంటే మిలిటరీకి సంబంధించింది. ఎవరి కిందకి వస్తారు వాళ్ళు? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఠీకే, సో స్టేట్ గవర్నమెంట్ కాదు, మిలిటరీ ఆఫ్ డిఫెన్స్ చూసుకుంటుంది అనమాట ఈ ఏరియాస్ గురించి. ఓకే, మళ్ళీ క్యాంటోన్మెంట్లో కూడా రకరకాల కేటగిరీస్ ఉంటాయి. అబవ్ 50,000 పాపులేషను, అది కేటగిరీ 1. కేటగిరీ 2 ఏమో 10K నుంచి 50K పాపులేషను. కేటగిరీ 3 ఏమో 2.5K నుంచి 10K, ఇట్లా అనమాట. ఇదేమో కేటగిరీ 4 వచ్చి లెస్ దాన్ 2.5K. ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్గా డివైడ్ చేస్తారనమాట.
ఇందులో కూడా పార్ట్లీ ఎలెక్టెడ్ అంటే సగం ఎలెక్టెడ్ పీపుల్ ఉంటారు, సగం నామినేటెడ్ పీపుల్ ఉంటారు. ఎక్స్ ఒఫిషియో ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు? ఒక మిలిటరీ ఆఫీసర్, ఎవరైతే స్టేషన్ని కమాండ్ చేస్తున్నారు కదా, ఒక మిలిటరీ ఆఫీసర్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ క్యాంటోన్మెంట్ బోర్డ్ ఉంటారనమాట. ఈయన ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి వైస్ ప్రెసిడెంట్ని వాళ్ళ జనాలలో నుంచి ఒకతని ఎన్నుకుంటారు ఫర్ అబౌట్ 5 years. సో ఇది పార్ట్లీ నామినేటెడ్, పార్ట్లీ ఎలెక్టెడ్ బాడీ. నెక్స్ట్ చూస్తే మనకి టౌన్షిప్స్ అంటే ఏంటి చెప్పండి? ఇందాకనే మనం డిస్కస్ చేసినాం. ఏదైనా ఒక లార్జ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ వాళ్ళు స్టాఫ్ కోసము, వాళ్ళ ఫ్యామిలీస్ కోసము, అక్కడ పని చేసే వాళ్ళు ఇంకా డిఫరెంట్ పీపుల్ ఉంటారు కదా, ఎవరెవరైతే ఆ పర్టికులర్ ఎంటర్ప్రైజ్లో ఇన్వాల్వ్ అయ్యారో, అది ఒక పెద్ద ఎంటర్ప్రైజ్ అనుకోండి, చాలామంది వేలల్లో ఉంటారు కదా, అందరికీ ఒక ప్లేస్ని క్రియేట్ చేసి అక్కడ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం, అది టౌన్షిప్. నియర్ ఇండస్ట్రియల్ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. దీనికి ఎవరు హెడ్గా ఉంటారు? టౌన్ అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు. ఓకే, ఈయనకి హెల్ప్ చేయడానికి కొంతమంది ఇంజనీర్స్, టెక్నికల్ స్టాఫ్ ఉంటారు. సో హెడ్ ఈస్ టౌన్ అడ్మినిస్ట్రేటర్. ఇందులో ఎలెక్టెడ్ పీపుల్ ఎవరు ఉండరు. ఓకే, నౌ ఇట్స్ జస్ట్ అంటే ఆ పర్పస్ కోసం అనమాట. ఆ టౌన్షిప్ ఏంటంటే అక్కడ ఇట్లా మెంబర్స్ కాంపోజిషన్ అట్లా ఏమి ఉండదు. ఒక అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు, ఆయన చూసుకుంటాడు ఆ టౌన్ మొత్తాన్ని. నెక్స్ట్ పోర్ట్ ట్రస్ట్. నౌ అగైన్ పోర్ట్ ట్రస్ట్ ఎవరు క్రియేట్ చేస్తున్నారో తెలుసా? యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఒక పార్లమెంటరీ యాక్ట్ ద్వారా క్రియేట్ అవ్వబడుతుంది. ఎందుకు? మనకి మేజర్ పోర్ట్స్ అన్నీ ఏ లిస్ట్ కింద ఉన్నాయి? యూనియన్ లిస్ట్ కింద ఉన్నాయి కాబట్టి. ఓకే, నౌ పోర్ట్లోనే ఉంది. వీళ్ళ మెయిన్ పని ఏంటి అని అంటే పోర్ట్స్ ఉంటాయి కదా మనకి, వాటిని మేనేజ్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం, ఆల్సో అక్కడ ఉన్న వాళ్ళకి స్టాఫ్కి పీపుల్కి సివిక్ ఇమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం. మనకి పెద్ద పెద్ద పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి? ముంబై పోర్ట్ ఉంది, కోల్కతాలో పోర్ట్స్ ఉన్నాయి, చెన్నైలో పోర్ట్స్ ఉన్నాయి, విశాఖపట్నంలో ఉంది, ఇట్లా అనమాట. ఓకే, ఇక్కడ ఆ పోర్ట్ ట్రస్ట్లో కొంతమంది ఎలెక్టెడ్ పీపుల్ ఉంటారు, కొంతమంది నామినేటెడ్ పీపుల్ ఉంటారు. ఓకే, ఫంక్షన్స్ వచ్చేసి సేమ్ మనం పైన ఏవేవైతే పబ్లిక్ సర్వీసెస్ చూస్తున్నాం కదా, అవన్నీ మున్సిపల్ సర్వీసెస్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ కాకుండా లాస్ట్గా స్పెషల్ పర్పస్ ఏజెన్సీ. ఈ స్పెషల్ పర్పస్ ఏజెన్సీని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే స్టేట్ గవర్నమెంట్స్. ఎందుకు ఇది అంటే ఆ పర్టికులర్ మున్సిపాలిటీలో లేదా మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఉంటాయి చూడండి. స్పెసిఫిక్ అంటే ఎట్లాంటివి? హౌసింగ్ గురించి హౌసింగ్ బోర్డ్స్, పొల్యూషన్ కంట్రోల్ గురించి పిసిబి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఎలక్ట్రిక్ సప్లై బోర్డ్, ట్రాన్స్పోర్ట్ సిటీ ట్రాన్స్పోర్ట్ బోర్డ్, టౌన్ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్లు, ఇట్లాంటివి అనమాట. వాళ్ళకి మొత్తం అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేసే బాధ్యత ఉండదు. ఒకటే ఒక ఫంక్షన్ ఇస్తారు, బాబు నీది హౌసింగ్ చూసుకో ఏజెన్సీ, నువ్వు పొల్యూషన్ కంట్రోల్ చూసుకో. ఇది ఏరియా బేస్డ్ కాదు, ఠీకేనా? ఇప్పటిదాకా మనం చూసినవన్నీ ఏరియా బేస్డ్, టౌన్షిప్ కానీ క్యాంటోన్మెంట్. ఇదేంటిది? ఇది ఫంక్షన్ బేస్డ్. ఇది ఓకే, ఏరియా బేస్డ్ కాదు, ఫంక్షన్ బేస్డ్. అందుకే ఇవి ఆటోనోమస్ స్టాట్యూటరీ బాడీస్ లాగా యాక్ట్ చేస్తాయి. అంటే వీళ్ళకంటూ సపరేట్ ఆటోనమీ, సపరేట్ ఇండిపెండెన్స్ ఉంటుంది అనమాట. ఈ గవర్నమెంట్కి నేను రెస్పాన్సిబుల్, స్టేట్కి రెస్పాన్సిబుల్, సెంటర్ రెస్పాన్సిబుల్ కాకుండా వాళ్ళకంటూ ఇండిపెండెన్స్ ఆటోనమీ ఇస్తారు. మీ ఫంక్షనింగ్ మీరు చూసుకోండి, మీరు ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేయండి అని. ఎవరు క్రియేట్ చేస్తారు ఈ స్పెషల్ పర్పస్ ఏజెన్సీని? ఈదర్ ఒక స్టేట్ లెజిస్లేచర్ యొక్క యాక్ట్ ద్వారా, లేదా చట్టం లేకపోయినా జస్ట్ ఒక సింపుల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా కూడా ఇలాంటి ఏజెన్సీస్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకు కొన్ని మున్సిపల్ పర్సోనల్ యొక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఐ డోంట్ థింక్ దే ఆర్ దాట్ ఇంపార్టెంట్, కానీ మెయిన్వి మీకు చూడాలంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ ఎక్కడ ఉంది? ఇది న్యూఢిల్లీలో ఉంది, 1976. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇది ఎక్కడుంది? ముంబైలో ఉంది, 1927. ఠీకే, నెక్స్ట్ హ్యూమన్ సెటిల్మెంట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఇది ఎక్కడుంది? న్యూఢిల్లీ, 1985. చాలు, పైన ఇంత. ఇక ఫైనల్గా బిఫోర్ ఐ క్లోజ్ దిస్ చాప్టర్, వీళ్ళకి రెవెన్యూ సోర్సెస్ చూద్దాం. సేమ్ పంచాయత్కి ఉన్నట్టే ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది. ట్యాక్స్ రెవెన్యూ అంటే ప్రాపర్టీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, అనిమల్ ట్యాక్స్, మార్కెట్ ట్యాక్స్, బ్రిడ్జెస్, సెస్సెస్, లైబ్రరీ సెస్, ఇవన్నీ ట్యాక్స్, జనాల మీద ట్యాక్స్ వేస్తే వచ్చే మనీ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటి? ఏదైతే ఫీజ్, ఫైన్స్, రాయల్టీస్, ప్రాఫిట్స్, డివిడెంట్, ఇంట్రెస్ట్, యూజర్ ఛార్జెస్, ఎక్సెట్రా. సో ట్యాక్స్ నుంచి మనీ వస్తుంది, నాన్ ట్యాక్స్ నుంచి మనీ వస్తుంది. ఇంకెక్కడి నుంచి వస్తుంది మనీ? గ్రాంట్స్. కొన్నిసార్లు సెంటర్ గ్రాంట్ ఇస్తుంది. ఇప్పుడు మనకు అమృత్ మిషన్ అర్బన్ డెవలప్మెంట్ కోసం చూసినాం కదా, అట్లాంటివి. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్ ఉంటుంది. మళ్ళీ డెవల్యూషన్, మనకి స్టేట్ ట్యాక్సెస్ నుంచి మనకి పంచాయత్స్కి కొన్ని, మున్సిపాలిటీస్ కొంత మనీ వస్తుంది కదా, అక్కడ నుంచి.
ఇయన్నీ కాకుండా వాళ్ళు ఓన్‌గా లోన్స్ కూడా రైజ్ చేయొచ్చు. ఎక్కడి నుంచైనా బారోయింగ్ చేయొచ్చు. బాండ్స్ ఇష్యూ కూడా చేయొచ్చు. ఓకే. ఇక ఫైనల్‌గా క్లోజ్ చేసే ముందు దేర్ ఈస్ ఎ బాడీ కాల్డ్ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1954లో. ठीक है అండర్ వాట్ ఆర్టికల్? 1954 అండర్ ఆర్టికల్ 263. దీని పని ఏంటంటే మన ఇండియాలో అర్బన్ లోకల్ గవర్నమెంట్ ఎలా డెవలప్ చేయాలి దాని గురించి రికమెండేషన్స్ ఇవ్వడానికి ఒక అడ్వైజరీ బాడీ అన్నమాట. చైర్మన్ ఎవరు అంటే యూనియన్ మినిస్టర్ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఈయనకి హెల్ప్ చేయడానికి కొంతమంది స్టేట్ మినిస్టర్స్ కూడా ఉంటారు. సో అర్బన్ లోకల్ గవర్నమెంట్కి సంబంధించిన పాలసీ మ్యాటర్స్, వాళ్ళ లెజిస్లేషన్స్ కానివ్వండి, కోఆపరేషన్ సెంటర్కి స్టేట్కి కోఆపరేట్ చేయడానికి, కొంత సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ఇవ్వడానికి, ఈ అన్నిటికీ ఈ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఫైనల్లీ మనం పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ డిస్కస్ చేసాము. దీని తర్వాత ఇంకొక 4 వీడియోస్ వస్తాయి. కంప్లీట్లీ మీ పాలిటీ సిలబస్ అయిపోతుంది. ఓకేనా? మీరు మీ సబ్జెక్ట్స్ చదువుకుంటా ఉండండి. ఇది నేను అటు ఇటుగా 1½ డే అప్పుడు అలా రిలీజ్ చేస్తున్నాను కదా! నెక్స్ట్ కమింగ్ 5 to 6 డేస్‌లో ఆ 4 వచ్చేస్తాయి. సో యూ కీప్ యువర్ ట్రాక్. నేను ఇది వేసినప్పుడు మీరు ఇది చూస్తూ రివైజ్ చేసుకోండి. వన్స్ ఈ వీడియోస్ అయిపోయాక మీరు ఒక్క ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూసుకొని ఇంక ఎగ్జామ్‌కి వెళ్ళిపోండి సరిపోతది. మనకి పాలిటీ లక్ష్మీకాంత్‌లో గాని, ఎక్కడైనా మీకు ఏదైనా ర్యాండమ్ యూట్యూబ్‌లో మీ సోర్సెస్‌లో ఇట్లా ఆర్టికల్స్ ఉంటాయి ఇంపార్టెంట్‌వి. ఏది దేని గురించి మాట్లాడుతుంది అని చూసుకొని వెళ్ళిపోతే ఇంకా చాలు. ఐ థింక్ యూ విల్ డూ గుడ్ అటెంప్టింగ్ ఆల్ దోస్ 50 మార్క్స్. ఓకే. థ్యాంక్ యూ.